అద్భుతం అద్భుతం, చూడడానికి ఎంత అందంగా ఉంది. 2800 మీటర్ల పరుగు పందెంలో పరిగెత్తబోతున్నారు. 7 రౌండ్లు పూర్తి చేస్తారా లేదా 7 సెకండ్లలో బయటకు వచ్చేస్తారా అన్నది తర్వాత విషయం. ఏది ఏవైనా ఇందులో పాల్గొనబోయే విద్యార్థులందరికీ మన అభినందనలు తెలియజేద్దాం. రేయ్ వెళ్ళి పరిగెత్తరా. రేయ్ నువ్వు కూడా పరిగెత్తి గెలుద్దామనేనా? చీపోరా. ఏం పోజురా, ఏంట్రా? రేయ్ నువ్వు గనక ఒక రౌండ్ ఫుల్గా వేసి ఇక్కడికి వస్తే రేయ్ నేను నా చెవి కోసుకుంటాను రా. పోరా. వీడు కూడా పరిగెడతాడంట. పోరా రే పోరా. ఇప్పుడు విద్యార్థుల పరుగు పందెం పోటీ ప్రారంభం కాబోతోంది. 2800 మీటర్ల పరుగు పందెం మొదలయ్యింది. మన విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంగా పరిగెత్తుతున్నారు. అక్కడక్కడ కొంతమంది విద్యార్థులు గుద్దుకుంటూ పరిగెత్తిరా ఎలాగైనా గెలిచే తీరాలని ఆశిస్తున్నారు. మొదటి రౌండ్ పూర్తయింది. ఇందులోంచి 20 మంది విద్యార్థులు తప్పుకున్నారు. ఇప్పుడు రెండవ రౌండ్ ప్రారంభమైంది. ఇప్పుడు ఈ పరుగు పందెంలో 5వ రౌండ్లో మొత్తం 20 మంది విద్యార్థులు పరిగెడుతున్నారు. కుమార్ అనే విద్యార్థి మొదటి స్థానాన్ని చేజిక్కించుకోవాలని చాలా ఉత్సాహంగా పరిగెడుతున్నాడు. 6వ రౌండ్ మొదలైంది. అందరూ చప్పట్లు కొట్టి వారిని ఉత్సాహపరచాల్సిందిగా కోరుతున్నాం. నువ్వు గనక ఒక రౌండ్ ఫుల్గా వేసి ఇక్కడికి వస్తే చివరి రౌండ్ అయిన 7వ రౌండ్ ప్రారంభమైంది. ఆగండి ఆగండి ఆగండి, తొందరపడి చప్పట్లు కొట్టద్దు. ఇప్పుడు మొదటగా వచ్చిన విద్యార్థి ఫస్ట్ కాదు, తను ఇప్పుడే 7వ రౌండ్ ని మొదలు పెట్టాడు. రే బండోడా పరిగెత్తింది చాలు గాని ఇకొచ్చాయి. పరిగెత్తలేనన్నాడు. 7 రౌండ్లు పరిగెత్తాను. ఎవడనుకున్నాడు? ఇప్పుడు మన ప్రధాన ఉపాధ్యాయులు గారు ప్రసంగిస్తారు. అందరికీ నమస్కారం. మన పాఠశాల ఆటల పోటీలు ఎంతో ఘనంగా ఆనందంగా పూర్తయ్యాయి. ఇందులో పాల్గొని విజయం సాధించిన విద్యార్థిని విద్యార్థులకు నా అభినందన. మన పాఠశాల క్రీడా విభాగం చర్చించి ఒక నిర్ణయం తీసుకుంది. ఒక ప్రత్యేక బహుమతి ఇవ్వాలి అని. ఈ పరుగు పందెంలో చివరిగా వచ్చిన రామనాథం అనే అబ్బాయికే ఆ ప్రత్యేక బహుమతి. నాకా? ఇదేమిటి చివరిగా వచ్చిన వాడికి బహుమత, అందులోనూ ప్రత్యేక బహుమత అని మీకు సందేహం రావచ్చు. జీవితం కూడా ఓ పరుగు పందెం లాంటిదే కదండి. అందరూ విజయం వైపే పరుగు తీస్తాం. కొందరు చివరి వరకు పరిగెడతారు, కొందరు మొదట్లోనే ఆగిపోతారు. మన రామనాథం పరిగెడుతున్నప్పుడు చాలా మంది చప్పట్లు కొట్టారు, కొంతమంది ఆలోచించారు, ఇంకొంతమంది నవ్వారు. జీవితం కూడా అంతే కదండి. కొంతమంది పరిగెట్టడం చూసి చప్పట్లు కొడతారు, కొంతమంది నవ్వుతారు. మన రామనాథం అవమానాల్ని లెక్క చేయకుండా, ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా చివరి వరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు చూడండి. ఇలాంటి వాళ్లే జీవితంలో ఏ నాటికైనా గొప్ప వాళ్ళు అవుతారు. పట్టుదలుంటే
విజయం సాధించవచ్చు అని ఆశీర్వదిస్తూ రామనాథానికి ఈ బహుమతినిస్తున్నాం. బిడ్డ హెల్తీగా ఉంది. రెగ్యులర్ చెకప్స్ ని మిస్ అవ్వకండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే, బేబీస్ హెల్తీ. థ్యాంక్ యూ. దివ్య, ఇదిగో వస్తున్నా. దివ్య త్వరగా రా దివ్య, టైం అవుతోంది. ఓకే, చెప్పు. ఏం చేస్తున్నా? పనిలో ఉన్నానన్నానుగా. ఐ విల్ కాల్ యూ లేటర్. కుంకుమ తీసుకొచ్చావా? మర్చిపోయా. ఏంటి మర్చిపోయావా? హే అఖిల్, అక్షయ స్కూల్లో కన్సీవ్ అయినప్పుడే ఆన్లైన్ లో సీట్ బుక్ చేసుకుంటే ఈజీగా ఉంటుందట. ఇప్పుడేనా? నంబర్ 1 స్కూల్ అని చెప్పారు. ఎలా నంబర్ 1 అని చెప్తున్నావు? వాళ్లే స్కూల్ ఫీజు ఎక్కువగా తీసుకుంటున్నారు. అప్పుడు అదిగా క్వాలిటీ ఉన్న స్కూల్. ఎడ్యుకేషన్ మినిస్టర్ మనోడికి సీట్ లేదని చెప్పేశారట. ఇక దాన్ని బట్టి చూసుకో. ఆ స్కూల్ సైట్ అడ్రస్ ఏమన్నావు? కదుతున్నాడు చూడు. అలాగా? కదుతున్నాడు. ఎక్కడ దివ్య? సైలెంట్ అయిపోయాడు. యాక్చువల్లీ ఈ జ్యోతిష్కులు ముహూర్తం పెట్టి నేను ఇప్పటికే 160 ఆపరేషన్స్ చేశాను. హస్తవాసి ఉన్న జ్యోతిష్కులు. మీరు చూస్తూ ఉండండి, మీ లైఫ్ పూర్తిగా మారిపోతుంది. ఆపరేషన్ అంటేనే కొంచెం భయంగా ఉంది డాక్టర్. నార్మల్ డెలివరీ కంటే ఇప్పుడు ఇదే ఈజీ. ఓకే, ఇదే ఇప్పుడు ట్రెండ్ కూడా. మీ బిడ్డ ఏం కావాలనుకుంటున్నారు? యాక్చువల్లీ డాక్టర్. సరే డాక్టర్. ఓకే డాక్టర్. డాక్టర్ అంటే మీ ఇద్దరి జాతకాలు రాసులను బట్టి చెప్పాలంటే అక్టోబర్ మాసం 15వ తేదీ ఉదయం 10:40కి ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయండి. వృషభ రాశి, తులా లగ్నం. బిడ్డ క్షేమంగా ఉంటుంది. మీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. సిజరిన్ కోకేగా? తమ్ముడు, నీకు మగపిల్లడు పుట్టాడురా. ఏంటక్క నువ్వనేది? 7.5 మాసాలకే పిల్లోడు పుట్టిసాడా? ఏం ప్రాబ్లం లేదుగా? ఏ ప్రాబ్లం లేదు, అంతా చెక్ చేసాం. అబ్గర్ స్కోర్ ఎంత? బిడ్డ యొక్క హార్ట్ బీట్, ఊపిరి పీల్చడం, చేతులు కాళ్ళు ఆడించడం, తుమ్మడం, ఏడవడం, ఈ 5 లక్షణాలని బట్టి మార్క్స్ వేస్తాం. మీ బిడ్డ మొత్తం స్కోర్ 7.5. పుట్టిన టైం నోట్ చేసుకోండి, షార్ప్ గా 7:30. డాక్టర్, 7.5 మాసాల్లో పుట్టాడు. 7.5 మార్కులు ఇచ్చారు. పుట్టిన టైం కూడా 7.5.
అన్నీ 7తోనే ముడిపడి ఉన్నాయి. ఎలాంటి శనికి దీనికి సంబంధం ఉంటుందా? అది పోను పోను తెలుస్తుంది. కదా అందుకేగా ఒక్కో సంవత్సరం ఒక్కో స్కూల్లో చదువుతున్నాడు. అడ్మిషన్ క్లోజ్ అయింది, నెక్స్ట్ ఇయర్ చూద్దాం. ఆల్ ద బెస్ట్. పై బాగా ఆర్గ్యూ చేస్తున్నాడు. డిసిప్లిన్ బొత్తిగా లేదు. దయచేసి ఏదైనా స్పెషల్ స్కూల్లో చేర్పించండి. నార్మల్ కన్నా ఓవర్ యాక్టివ్ గా ఉంటుంది. ఒక చోట 1 నిమిషం కన్నా ఎక్కువసేపు ఉండలేదు. కళ్ళు ఎప్పుడూ దేన్నో వెతుకుతూ ఉంటాయి. ఎప్పుడు చూసినా ఆర్గ్యూ చేస్తూనే ఉంటుంది. మిగతా పిల్లలకి చెడ్డ అలవాట్లు నేర్పిస్తోందని టీచర్స్ కంప్లైంట్ చేస్తున్నారు. తను చేసే అల్లరికి హద్దే లేదు సార్. తన వల్ల ఇప్పటికే 4 స్కూల్స్ 4 అపార్ట్మెంట్స్ మారాం. తనతో ఒక్కరోజు గడవడం 1 సంవత్సరం గడిచేలా ఉంది. ఈ పరిస్థితిలో ఇంకో బిడ్డ గురించి ఆలోచిస్తేనే గుండె జారిపోతుంది డాక్టర్. తను చదవటం మాట్లాడటం అది ఎలా ఉంది? బానే చదువుతుంది, కానీ ఎగ్జామ్స్ లోనే సరిగ్గా రాయదు. మాట్లాడేదంతా బానే మాట్లాడుతుంది డాక్టర్. తను అడిగే ప్రశ్నలకి మా దగ్గరే సమాధానం లేదంటే ఆలోచించండి. స్కూల్లో తన ఒంట్లో ఏదో ప్రాబ్లం ఉంది, తీసుకెళ్లిపోండి అంటున్నారు డాక్టర్. బేబీ, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఒకటి డిస్లెక్సియా లేదా డిస్కాల్క్లియా అయి ఉండాలి. నవీన్ తండ్రి లేరా బంగారం? పోమా, నన్ను పడుకోనివ్వవా? లేరా బంగారం? కాసేపు పడుకుంటాను. వాసన బాగుంది. కర్ణ, బ్రష్ చేసుకొచ్చి కాఫీ తాగు. ఏంటమ్మా టైం 3:30 అయింది. స్నానం చేయాలి, రారా. అబ్బా వదలమ్మా, స్కూల్కి ఎలాగో లీవ్ కదా. పోస్ట్ చేస్తే వింటాననుకున్నావా? ఈ సీతయ్య ఎవరి మాట వినడు. త్వరగా స్నానం చేసి రారా. కొత్త సిల్కు గుడ్డల్లే గల్ఫ్ సెంటు బుడ్డల్లే చలకులిచ్చు నీ జిలుగులే. ఏమిటది? ఎందుకు టీవీ ఆఫ్ చేసావు? మరి డ్రెస్ వేసుకో. ఇంత ఎర్లీగా ఎవరైనా టిఫిన్ తింటారా? మీరు వెళ్ళి ఎన్ని గంటలకు వస్తారో ఏం తెలుసు? వెళ్లే పని అటువంటిది. అవును కదా. ఎక్కడికి వెళ్తున్నామమ్మా? చెప్తాన్రా, ఒక చోట కుదురుగా కూర్చోలేవా? ఊరికే తిరుగుతూ. అబ్బా, ఉదయాన్నే 3 గంటలకు లేచి వండాను. ఎలా ఉందండి బ్రేక్ఫాస్ట్? ఇలా చూడు దివ్య, నువ్వు వంట చేస్తూనే ఉండు, నేను మౌనంగా తింటూనే ఉంటాను. ఏ రోజు నీ వంట నాకు నచ్చుతుందో ఆ రోజు నేనే రుచిగా ఉందని చెప్తాను. నీకెలా ఉంది బంగారం? సూపర్ మమ్మీ. డాడీ బాలేదని చెప్తే కోపంగా చూస్తుంది. ఒకవేళ కొట్టినా పర్వాలేదు, కానీ కొరుకుతుంది డాడీ. పోరా. పొమ్మంటే నేను ఎక్కడికి పోను? హలో మిస్టర్, నేను 5 o'clock వచ్చానండి. ఏంటండి నాకు టోకెన్ నెంబర్ 1093 ఇచ్చారు? మరి నిన్న సాయంత్రం నుంచి షిఫ్ట్ లో నిలబడిన వారిని ఏమంటారు?
ఏమి అనలేం. ఎందుకు నాన్న మనం ఈ గుంపెనకాల నించోటం? జనం లేని స్కూల్కి వెళ్దాం పదా. రే అది కాదురా, ఈ ఏరియాలో ఈ స్కూలే బెస్ట్. డబ్బు ఎక్కువగా తీసుకున్నా స్టాండర్డ్ బాగుంటుంది. నిన్ను ఫస్ట్ ర్యాంక్ లెవెల్ కి తీసుకొస్తారంటే నువ్వే ఆలోచించుకో. ఇక నుంచి వాళ్ళందరూ అలాగే అనుకుంటారు కదా, కానీ ఫస్ట్ ర్యాంక్ ఉండేది ఒకటేగా. ఈ లాజిక్లన్నీ బానే మాట్లాడు. నువ్వు వాళ్ళు చెప్పేదే నమ్ముతావు, నేను చెప్పేది నమ్మవుగా. పో డాడీ. రే 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 చెయ్యి. సారీ మేడం. రే కొంచెం కుదురుగా ఉండలేవా? ఆ కాలంలో హెచ్ఎంలందరూ ఇళ్లకు వచ్చి పిల్లల్ని స్కూలుకు పంపండి బతిలాడేవారు. కానీ ఇప్పుడు పిల్లల్ని చేర్చుకోండని క్యూలో నిలబడి డబ్బులిచ్చి మనం బతిలాడుతున్నాం. మన కాలంలో స్కూళ్లను గవర్నమెంట్ నడిపేది, వైన్ షాపుల్ని ప్రైవేట్ వాళ్ళు నడిపేవారు. కానీ ఇప్పుడు వైన్ షాపులు గవర్నమెంట్ నడుపుతోంది, స్కూళ్లను ప్రైవేట్ వాళ్ళు నడుపుతున్నారు. అంతా కలిసి. నాన్న ఏంటి నాన్న ఇంతమంది జనం ఉన్నారు? ఏదైనా ఫ్రీగా ఇస్తున్నారా? పుచ్చుకోవడానికి రాలేదమ్మా, సమర్పించుకోవడానికి వచ్చారు. నాన్న నాన్న ఆపు. ఏంటమ్మా? మా మాస్టారు. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గో గో. మీ మాస్టర్? మా మాస్టరే నాన్న. హలో సార్, ఒక నిమిషం. హలో, నాకు చోటు చూసుకోండి, వెళ్ళి మాట్లాడాలి. ఏంటి? గవర్నమెంట్ స్కూల్లో మాస్టర్ అయి ఉండి మీ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చేరుస్తున్నారు. మిమ్మల్ని నమ్మే కదా సార్ మా పిల్లల్ని పంపిస్తున్నాం. ఇక్కడ నేను మాత్రమే కాదు, అందరూ అంతే. కావాలంటే నువ్వు వెళ్ళి క్యూలో నిలబడు, కానీ సీటు తవ్వటం మాత్రం కష్టం. మేము స్కూల్ని నమ్మట్లేదు సార్, మా కన్న బిడ్డల్ని నమ్ముతున్నాం. నమ్ము నమ్ము. ఇక బయలుదేరు. గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాళ్ళు వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాలన్న రూల్ పెడితే తప్ప మారేలా లేరు. నాన్న మా స్కూల్ కి ఆ స్కూల్ కి తేడా ఏంటి నాన్న? మీ స్కూల్లో చదివే వాళ్ళు తెలుగులో బూతులు తిడతారు, ఈ స్కూల్లో చదివే వాళ్ళు ఇంగ్లీష్ లో బూతులు తిడతారు, అంతే తేడా. మొదలు పెట్టేశారు. ఎందుకు ఒక్క ఇయర్ ఒక్క స్కూల్లో కంప్లీట్ చేసింది? ఏ స్కూల్లోనూ మాకు సాటిస్ఫాక్షన్ లేదు, అందుకే ఎంక్వైరీ చేస్తే ఈ సిటీలో ఇదే బెస్ట్ స్కూల్ అని చెప్పారు. నీ పేరేంటమ్మా? నైనా. నీకు తెలిసింది ఏదైనా చెప్పు చూద్దాం. నాకు చాలా తెలుసు, మీకేం కావాలి? రైమ్స్, స్టోరీ ఏదైనా ఓకే. రైమ్సా స్టోరీనా? అడ్మిషన్ దొరికినట్టే. స్టోరీ వింటాను. నేను చదువుకున్న స్టోరీ చెప్పనా, రాసిన స్టోరీ చెప్పనా? ఓ, నువ్వు కథలు కూడా రాస్తావా? వై నాట్? ఎన్ని జన్మలెత్తినా ఈ స్కూల్లో అడ్మిషన్ ఇవ్వరు మనకి. సరే, ఏదో ఒక స్టోరీ చెప్పు. రావణుడు సీతని శ్రీలంకకి తీసుకుపోయాడు. సీతని కాపాడడానికి రాముడు హనుమాన్ని హెల్ప్ అడిగాడు. హనుమాన్ సరే వస్తాను అని చెప్పాడు. కథ వినే వాళ్ళు ఊ కొడితేనే కథ బాగా చెప్పగలం. ఓకే ఓకే. ఆ తర్వాత? ఇప్పుడు హనుమాన్ వాళ్ళ ఫ్రెండ్ స్పైడర్ మ్యాన్ కి ఫోన్ చేశాడు. చెప్పన్నా మామా, హెల్ప్ రా. ఎందుకు ఫోన్ చేశాడు? ఎందుకంటే ఇండియాకి శ్రీలంకకి మధ్యలో సముద్రం, చాలా కొండలు ఉన్నాయి కదా. అదే స్పైడర్ మ్యాన్ అయితే టక్ టక్ అని వల విసురుకుంటూ ఎగురుకుంటూ పోతాడు. ఏ హనుమంతుడు కూడా బాగా ఎగరగలడు? ఎగిరిపోగలడు, కానీ తన చేతిలో సంజీవ్ పర్వతం ఉంది కదా, అందుకే స్పీడ్ గా ఎగరలేడు. హనుమాను స్పైడర్ మ్యాన్ స్పీడ్ గా శ్రీలంకకి వెళ్ళి రావణుడితో డిషుమ్ డిషుమ్ అని ఫైటింగ్ చేసి సీతని కాపాడారు. సీత వాళ్ళిద్దరికి థ్యాంక్స్ చెప్పింది. ఏ హెల్ప్ చేసిన వారికి థ్యాంక్స్ చెప్పొద్దా మరి? కరెక్ట్, నిజమే. ఆ తర్వాత హనుమాన్ ఫోన్ చేసి హల్క్ ని పిలిచాడు. చెప్పండి బ్రో. మధ్యలో హల్క్ ఎందుకు? వచ్చేటప్పుడు ఇద్దరు ఈజీగా వచ్చారు. ఇప్పుడు సీతని తీసుకెళ్లడానికి మనిషి కావాలి కదా. హనుమంతుడే సీతను తీసుకెళ్ళొచ్చు ఎలా కదా. వీలవుతుంది? ఒక చేత్తో పర్వతాన్ని, ఇంకో చేత్తో స్పైడర్ మ్యాన్ వల్లని పట్టుకోవాలి కదా. కరెక్ట్, దీనికి నవ్వచ్చు.
మా అమ్మకి మా నాన్నకి నేనేం చెప్పినా నవ్వే రాదు, ఒళ్ళు మండుతూ ఉంటుంది. స్టోరీ అంతేనా? నోను, ముగ్గురు ఇండియాకి బయలుదేరేటప్పుడు మా ఫ్రెండ్ రంజన్ ని మీట్ అయ్యారు. సీత కొంచెం సేపు వాడితో మాట్లాడింది. వాళ్ళందరూ ఎందుకు నీ ఫ్రెండ్ రంజనని మీట్ అవ్వాలి? నేను రాసిన కదా, ఇందులోకి ఎవరైనా రావచ్చు. ముగ్గురు ఇండియాకి వచ్చి హైదరాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ లో నించున్నారు. జూబ్లీ బస్ స్టాండ్ లోనా? ఎందుకు? దారి మర్చిపోయారు, అందుకే నించున్నారు. హల్క్ కి వెంటనే ఒక ఐడియా వచ్చింది. అప్పుడు డోరాకి ఫోన్ చేశాడు. చెప్పండి అంకుల్, ఏం చేయమంటారు? డోరా ఎవరమ్మా? అందుకే నాతో కొంచెంసేపు టైం స్పెండ్ చేయమనేది. డోరా కరెక్ట్ గా దారి చూపిస్తుంది. దాని దగ్గర మ్యాప్ కూడా ఉంది. డోరా వచ్చాక అందరూ కలిసి సీతని శ్రీనగర్ రామాలయం వీధిలో వదిలేశారు. అంతే. ఎందుకని సీతను తీసుకెళ్లి శ్రీనగర్ లో వదిలేశారు? ఎందుకంటే అక్కడే మా ఇల్లుంది, నేనే సీతని. నీలాంటి వారి తల్లి ఈ స్కూల్ కావాలి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. దయచేసి వినరా, నా చిట్టి తండ్రివి కదా. నువ్వు సెకండ్ స్టాండర్డ్ చదివే 4th స్కూల్ రా ఇది. మీ నాన్న పోలీసు వాళ్ళ కాళ్ళ వెళ్లపడి ఈ సీట్ సంపాదించారా. నీ స్కూల్ కోసం ప్రతిసారి డాడీ ట్రాన్స్ఫర్ తీసుకోవాల్సి వస్తుంది. మమ్మీకి ప్రామిస్ చేయి. ఏమని? బాగా చదివి ఫస్ట్ నుంచి 3rd ర్యాంక్ లోపు తెచ్చుకుంటాను. మిస్ ని ఎదిరించి మాట్లాడను, టీచర్స్ నేమ్స్ చెప్పను, బ్యాడ్ వర్డ్స్ మాట్లాడను, పిల్లలు ఎవరిని కొట్టను, బుద్ధిగా ఉంటాను, ఒకే చోట కూర్చుంటాను, డప్పు సౌండ్ వినగానే స్కూల్లో లేచి డాన్స్ చేయను. అలాగని ప్రామిస్ చేయి. ఓకే మమ్మీ, ఐల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఓకే నైనా బంగారం, బుద్ధిగా ఉండాలి, సరేనా? గో. ఏం చెప్పినా ఎందుకు చేయాలి, దేనికి చేయాలని అన్నిటికీ ప్రశ్నలే. మిగతా పిల్లల్ని కూడా చెడగొడుతున్నాడు. సంవత్సరానికి తనకే 2 లక్షలు ఖర్చు అవుతోంది. తను ఇలాగే ఉందో. దేవుడా, ఈ స్కూల్లో అయినా ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలి. మీ అబ్బాయి బాగా ఆర్గ్యూ చేస్తున్నాడు, డిసిప్లిన్ బొత్తిగా లేదు. దయచేసి ఏదైనా స్పెషల్ స్కూల్లో చేర్పించండి. Come and sit in your place. I see a rainbow across the sky. Miss, Naina is poking me with the pencil. Hey, get up. Change your place. After that, they all went to the forest searching the rabbits. But the rabbits are not there. So the moral is, hey Naveen, what are you doing? రే నవీన్, ఈ రోజు అల్లరి చేసినట్టు రేపు చేయకూడదు. డైరీలో రాసిచ్చాను కదా, అది మీ అమ్మా నాన్నలకు చూపించు. వెళ్ళు. Bye, take care, miss. ఈ రోజు బుద్ధిగానే ఉన్నావుగా? అవును మమ్మీ, మిస్ని అడిగినా కూడా ఏం చెప్పలేదు. మమ్మీ, డాగ్ కి తన పేరు డాగ్ అని తెలుసా? తెలుసమ్మా. మరి డాగ్ అని పిలిస్తే తిరుగుదేంటి? జూజు అని పిలుస్తూనే తిరుగుతుందేంటి? అంటే దాని పేరు జూజువా? నా కడుపులో నువ్వెలా పుట్టావే? మరి నేను పుట్టాక నీకు ఐశ్వర్యరాయ్ వచ్చి పుడుతుందా? ఈ వాగుడికేం తక్కువ లేదు. సార్ 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 సైన్ చేసి ఇస్తాను, పెన్ తీసుకున్నారు, తిరిగి ఇవ్వలేదు. నైస్. సారీ, ఇంతకు ముందు కూడా 2 సార్లు తీసుకున్నారు, తిరిగి ఇవ్వలేదు, అందుకే. ఏ ఫూల్, నా టేబుల్ మీద ఉండే పెన్లు ఎక్కడ మ్యాన్? సార్, ఆఫీస్ అకౌంట్ లో రోజు పెన్లు కొని ఉంచుతున్నాం, కానీ మాయమైపోతున్నాయి. సిబిసిఐడితో గాలించి కనిపెట్టు. మోహన్ చూడు.
Have you been to Chennai? Have you seen the Marina? Inky Pinky Parabo, Inky Pinky Parabo. Have you been to China? Inky Pinky Parabo, Inky Pinky Parabo. బయట వర్షం వస్తుందేమో చూడు. స్కూల్కి వెళ్ళిన మొదటి రోజే చదవడం మొదలు పెట్టాడు. Have you been to Delhi? Have you seen the Balli? Inky Pinky Parabo, Inky Pinky Parabo. Have you been to London? పేపర్ వెయిట్. అమ్మాయి వెజిటబుల్స్ బ్యాగ్ లో పేపర్ వెయిట్ ఉందేంటి? ఏయ్ దివ్య, ఇది నాది. నీదా? బిల్లింగ్ టేబుల్ మీద ఉంది. వాడు బిల్ వేశాడు, నేను దీన్ని వేసుకున్నాను. కొట్టేసావా? కొట్టేశాను అనుకో, నేను దీన్ని కోరుకున్నానని చెప్పు. బయట బిచ్చగాడికి 20 రూపాయలు వేసావుగా, ఆ డబ్బుతో దీన్ని కొనుక్కుని ఉండొచ్చుగా. దీన్ని క్యాష్ ఇచ్చి కొన్నా కూడా అందులో కిక్ ఉండదు. నీకు చెప్తే అర్థం కాదు. అయ్యో అయ్యో అయ్యో. హాయ్, రండి రండి, ప్లీజ్ కమ్ ఇన్. హ్యాపీ బర్త్డే దివ్య. ఓ థాంక్ యూ. కూర్చోండి. మీ అమ్మాయి ఏది? నైనా. ఏంటమ్మా? అంకుల్ ఆంటీ క్విజ్ చేయి. అటు చూడు, అతను చూడు. Clap your hands, clap your hands. Listen to the music and clap your hands. Turn around, turn around. Listen to the music and turn around. అరే రైమ్స్ చెప్పమనుకున్నానే, చాలా బాగా చెప్తున్నావే. ఒకవేళ నేను చెప్పకపోయినా మా అమ్మ నా చేత చెప్పిస్తుంది. ఎంతమంది గెస్టులు మా ఇంటికి వస్తారో, ఎన్నిసార్లు మా అమ్మ చెప్పిస్తుందో కదా మమ్మీ. తర్వాత పాట పాడి వినిపించనా? ఫోన్ ఆన్ చేసుకోండి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే. పాటలు పాడడం అంటే ఇష్టమా నీకు? మా అమ్మకి ఇష్టం. తను స్కూల్కి వెళ్ళేటప్పుడు పాటలు నేర్చుకోవాలి, డాన్స్ నేర్చుకోవాలి, హిందీ నేర్చుకోవాలని ఎంతో ఆశపడింది, కుదరలేదు. ఆ ఆశ ఇప్పుడు నా ద్వారా తీర్చుకోవాలనుకుంది. తర్వాత టీవీలో పాడాలి, అదే మా మమ్మీ ఆశ కదా మమ్మీ. బుజ్జి కన్నా దాదా దాదా ముద్దొస్తుంది కదా. పాపను ఎత్తుకోకే. మనిద్దరం చక్కగా ఆడుకుందాం. స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చే వాళ్ళందరికీ పాడి వినిపించాలి, డాన్స్ చేసి చూపించాలి. ఫస్ట్ 3 ర్యాంక్స్ లోపల తెచ్చుకోవాలి. వాగుతూనే ఉంటుంది. ఇంతలోనే ఇంకొక గెస్టా? నా పని అయిపోయినట్టే. రైమ్స్ పాడి వినిపించాలి. క్లాప్ యువర్ హ్యాండ్స్, క్లాప్ యువర్ హ్యాండ్స్. ఓకే, సిట్ డౌన్. గుడ్ మార్నింగ్ బ్లేడ్ సైలేజ్. నవీన్. మేడం సారీ మేడం, వెరీ వెరీ సారీ మేడం, ప్లీజ్. మీ వాడికి బ్యాడ్ వర్డ్స్, బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ ఉన్నాయి. సారీ మ్యామ్, ఇంకెప్పుడు ఇలా జరగదు. ఇంకెప్పుడు ఇలా జరగదని ఓ లెటర్ రాసిచ్చి వెళ్ళండి. ఓకే. Hey, listen to the class. Keep quiet. My name is Naina. Stand up. చెప్పేది వినవా? Stupid. మిస్, మీరు చెప్పేది నేను కరెక్ట్ గానే వింటున్నాను. మీరు చెప్పేది చెవుతోనే కదా వినేది. మరి మొహం చూడటం దేనికి? నాకు ఒకే మొహం చాలా రోజులు చూడడం ఇష్టం లేదు, బోర్ కొడుతుంది. అందరూ నవ్వి మిస్ కి కోపం తెప్పించి నన్ను బయటికి పంపియద్దు, ఓకే? గెట్ అవుట్. థ్యాంక్ యూ మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ మిస్, నా పెన్ కనపడట్లేదు. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం, దిస్ ఇస్ థర్డ్ టైం. ఓ సి, ఈ క్లాస్ లో ఉన్న పిల్లలందరూ బాగా ఉన్నవాళ్ల పిల్లలు. అందుకని ఎవరిది దొంగలించాల్సిన అవసరం లేదు. ఎవరి బ్యాగ్ లోకైనా తెలియక వెళ్ళుండొచ్చు, లేదా బాగా అందంగా ఉందని ఎవరైనా తీసుండొచ్చు. నేనెవరిని పాయింట్అవుట్ చేయను, కానీ ఎవరు తీసారో నాకు బాగా తెలుసు. అందుకని నేనిప్పుడు ఏం చేయబోతున్నానంటే, బయట ఒక బ్యాగ్ తీసుకువెళ్లి పెడతాను. అందరూ కళ్ళు మూసుకొని వరుసగా వెళ్లి అందులో చేతులు వదలాలి. పెన్ను తీసిన వారు లోపల పడేయాలి. సో పెన్ను దొరుకుతుంది, ఎవరు తీసారో తెలీదు. ఓకే, రెడీయా?
వాటర్ ఇది? ఎరా, నువ్వు అల్లరి చేస్తున్నావు డైరీలో రాసేనే మీ అమ్మానాలను చూపించావా? డైరీ కనపట్లేదు మిస్. డైరీ కనపడడం లేదా? ఏమైందిరా? వాట్ హ్యాపెన్? నిజం చెప్పు. Did you search the classroom? ఈ రోజు ఇంటికి వెళ్ళాక ఇంట్లో Silence! నవీన్! ఇవన్నీ వీడు దొంగిలించినవి. ఇదొక్కటే కాదు మేడం, టీచర్ అనే మర్యాద కూడా లేదు. వెనకాలే వచ్చి కొట్టి వెళ్తున్నాడు. క్లాసులో ఓవర్గా అలర్ట్ చేస్తుందని బయటకు పంపించాను మ్యామ్. వెళ్ళి బెల్లు కొట్టేసింది. నాకు బోర్ కొట్టింది, ఇంటికి వెళ్ళాలనిపించింది, అందుకే బెల్లు కొట్టాను. రేపు నీ పేరెంట్స్ రమ్మను. థ్యాంక్ యూ మిస్. లాస్ట్ వార్నింగ్, లేదంటే స్కూల్ నుంచి పంపించేస్తాను. ఓకే? ఓకే మ్యామ్. గో నౌ. థ్యాంక్స్ అ లాట్. వాట్ నాన్ సెన్స్. వాళ్ళ పేరెంట్స్ రమ్మను. వీడెప్పుడు ఇలాగే చేస్తున్నాడు మేడం. నవీన్! మేడం సారీ మేడం, వెరీ వెరీ సారీ మేడం. మా ఫ్యామిలీలో ఎవరికి దొంగతనం అలవాట్లేదు. మా వైఫ్ వాళ్ళ ఫ్యామిలీలో వద్దొద్దు మేడం. వాడు కొంచెం అల్లరి చేస్తాడే తప్ప దొంగతనం లాంటి అలవాటు రారాయిటో. మీ నాన్న చూడు, ఆయన బ్యాంక్ మేనేజర్. నీకోసం ఎంతమంది కాళ్ళ వెళ్ళపడతారు. నువ్వు అసలు మాట వినవా? ఎన్ని స్కూల్స్ అని మార్చాలి? పరువు తీస్తూనే ఉంటావా? నువ్వు అసలు మారవా? సైలెన్స్. ఆర్ యు మ్యాడ్? అసలు మీరు ఇంట్లో ఏం చేస్తున్నారు? చూడండి, ఏ హోంవర్క్ చేయలేదు. కొంతమంది పిల్లలు బాగా చదువుతారు, అల్లరి చేస్తారు. కానీ మీ అమ్మాయి అల్లరి మాత్రమే చేస్తోంది. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ వరకు చూద్దాం. బాగా స్కోర్ చేస్తే ఓకే, లేదా టీసీ ఇచ్చి పంపించేస్తాం. ఇలా సైలెంట్ గా ఉంటే ఎంత బాగుంటుంది. వాడిని అలా బాదుతున్నా వాళ్ళ మిస్ ప్రిన్సిపల్ చూస్తూనే ఉన్నారు. నాకు ఆ ప్రిన్సిపల్ మీద కోపమే. ఓవిడ టేబుల్ మీద నాకు ఇష్టమైన వస్తువు ఏదైనా ఉంటే కొట్టేద్దామని చూశాను, మిస్ అయింది. కానీ దివ్య కర్ణ, నన్ను ఉద్యోగం రిజైన్ చేసేయమంటావా? పోనీ 24 గంటలు ఇంట్లోనే ఉండి వాడిని చూసుకుంటాను. నేనంటే ఎవరికి ఇష్టం లేదు. అందరూ నన్ను నాటీ బాయ్ అని అంటున్నారు. పైగా అమ్మ నాన్న కొడుతున్నారు. మిస్ తిడుతోంది, పనిష్మెంట్ ఇస్తోంది. నేనింకెప్పుడు అస్సలు పిచ్చి పనులు చెయ్యను. ఇది నేను చెప్తుంటే కూడా ఎవ్వరూ నమ్మట్లేదు. ప్రామిస్. ఇంట్లో ఉండే నువ్వే కదా తన్ని చూసుకోవాలి. ఆఫీస్కి వెళ్తూ నేను తన్ని చూసుకోగలనా? పుస్తకాలు పట్టి చదివించచ్చుగా. ఇంట్లో ఏం చేస్తున్నావు? తను స్కూల్కి వెళ్ళాక మిగతా టైం అంతా నిద్రపోతున్నావు. ఇది కష్టమా నీకు? హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ రాలేదో అంతే. కావాలంటే రేపు ఒక డాక్టర్ని కన్సల్ట్ చేద్దాం. దీన్ని డిస్కాల్క్లియా అంటాం మేము. ఓ 2 months ట్రీట్మెంట్ తీసుకుంటేనే ఏ విషయం ఖచ్చితంగా చెప్పగలం. కొత్త కొత్త పేర్లు పెట్టి ఎక్స్రే, ఈసీజీ, స్కాన్ అంటూ బిల్డప్లు ఇచ్చి నిల్ 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 అని రాసి డబ్బులు గుంజి మనల్నే భయపెట్టి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. హీఈస్ నాట్ హైపర్ యాక్టివ్, హీఈస్ యాక్టివ్. హైపర్ యాక్టివిటీకి ఓవర్ యాక్టివిటీకి చాలా తేడా ఉంది. డోంట్ వరీ, పర్వాలేదమ్మా. ఇప్పుడు మా అందరికి ఊళ్ళో ఆడుకోవడానికి చాలా చోటు ఉండేది. కొండ, కోన, చెట్టు, చేమలు ఉండేవి. కొలను, చెరువులు ఉండేవి. ఇప్పుడు 750 square feet లో పిల్లల్ని బంధించి అల్లరి చేస్తున్నాడు అంటే వాళ్ళేం చేస్తారు పాపం? వాడిలా చురుగ్గా ఉన్నాడని సంతోషపడాలి. ఈ వయసులో పిల్లలంతే. నువ్వు కూడా చిన్నప్పుడు ఇలాగే ఉండేదానివి. ఈ మాత్రం దానికి కౌన్సిలింగ్ ఎందుకు? మాత్రలు వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్లే వస్తాయి. స్కూల్లో కష్టపడకుండా పాఠాలు నేర్పాలని అది ఉంది ఇది ఉందని ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. నువ్వేం పట్టించుకోవద్దు. ఏమైంది విద్య? కుట్టనంటే ఫోన్, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అని వాటితోనే ఏడు. రేపటి నుంచి నువ్వు దాన్ని చదివించు.
లేదురా జస్ట్ ఫోన్ ఐల్ కాల్ యూ బ్యాక్ ఓకే బాయ్ విద్యా చదువు నవీన్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ వస్తున్నాయి. మీ అబ్బాయికి 100 మార్క్స్. థ్యాంక్ యూ రా, అవతల కొట్టేశావు. మ్యామ్, మేమిద్దరం ఇంట్లో కోచింగ్ ఇచ్చి. హలో, మొత్తం వచ్చినవే 100 మార్క్స్. ఈ గ్రేడ్. సారీ మ్యామ్, వెరీ సారీ మ్యామ్. షార్ప్, స్మార్ట్, ఇంటెలిజెంట్, బట్ స్కోర్స్ రియలీ పువర్. వై డోంట్ యూ ట్రై సమ్ ఇంటర్నేషనల్ స్కూల్? రోజు రోజుకి దిగజారిపోతున్నాడే తప్ప ఎటువంటి ఇంప్రూవ్మెంట్ కనపడ్డం లేదు. తనకి వెంటనే మీరు కౌన్సిలింగ్ ఇప్పిస్తే చాలా బాగుంటుంది. మా స్కూల్ నెంబర్ 2 పొజిషన్లో ఉంది. దాన్ని 1కి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. ఓ మంచి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. నాకెందుకో వీడికి ADHD ఉండొచ్చు అనిపిస్తోంది. మ్యామ్, వద్దు మ్యామ్. ప్రతి స్కూల్లోనూ వాడికి టీసీ ఇవ్వడమే కాకుండా ఓ రోగాన్ని కూడా అంటగడుతున్నారు. మేము తీసుకెళ్లిపోతాం మ్యామ్. ఇంకా టీసీ తీసుకోలేదా నాన్న? విద్యా, విద్యా, ఓకే? ఇప్పుడే తెలిసింది. వద్దు విద్యా. అబ్బాయి ఏంటే? ఎవరైనా సరే వద్దు ప్లీజ్. ఒక్కరితోనే వేగలేకపోతున్నాం. ఇందులో ఇంకో బిడ్డ అంటే అంతే సంగతులు. తనకే మనం ఇంకా సరిగ్గా ప్లాన్ చేయలేదు విద్య. నాకు కావాలనే ఉంది. ఇప్పుడు ఏ స్కూల్లో చేర్చబోతున్నాం? ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో అడ్మిషన్ ఇవ్వగానే 4 లక్షలు కట్టాలి. కానీ ఇంటర్ వరకు ఏ ఎక్స్ట్రా ఖర్చు లేదట. ఇల్లు లీజ్ లాగా ఇంటర్ అవ్వగానే 4 లక్షలు తిరిగి ఇచ్చేస్తారట. ఎలాగో కష్టపడి వాడిని అక్కడ చేర్చేసామంటే ఎంత అల్లరి చేసినా ఆ 4 లక్షల రూపాయలు తిరిగి ఇవ్వాల్సి వస్తుందని టీసీ ఇవ్వరు. ఏమంటావు, చేర్చేద్దామా? ఓకే. అయితే ఆ ఏరియాలో మంచి అపార్ట్మెంట్ చూసుకోవచ్చు కదా. ఆల్రెడీ చూస్తాను. Each peach, pooch, peach, choose your best plum. Each peach, pooch, plum, choose your best plum. My name is Naveen. My name is Naina. A school? Oak Ridge International. Wow! Nenu ade school. A standard? 3rd B. Super. Bye.
రేయ్ భయంగా ఉంది నాకు. ఊరికే భయపడకు దివ్య. 7 ఏళ్లు దాటేశాడు, ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు. చూసావా శుభశకనం. హలో ఏయ్ మెల్లగా చెప్పమ్మా. తమ్ముడిది నీది జాతకం చూపించానమ్మా. టైం బాగా సూపర్ గా ఉందటమ్మా. ఏది ఇంకోసారి చెప్పమ్మా. అదేనమ్మా, నీకు తమ్ముడికి టైం ఎంతో బాగుందట. నేను చెప్పాను కదా. కానీ నవీన్కే రేపటి నుంచి ఏళ్ళాడ్సని మొదలవుతుందట. కొంచెం మీ ఇద్దరిని జాగ్రత్తగా ఉండమన్నారమ్మా. ఏలినాటి అంటే ఏంటి నానా? అదేమీ లేదమ్మా, మీ అమ్మకి నాకు ఇంకో 7 ఏళ్లు చినిగి షాట్ అవుద్దట. అయితే నా ట్రౌజర్ చినగదుగా? అంటే మీదే చినిగిపోబోతుందా? ఆల్రెడీ చిరుగుతూనే ఉంది కదా కదా దివ్య. ఏంటి ఏదో మంచి వైబ్రేషన్ ఉన్నట్టు అనిపిస్తోంది. తర్వాతగా 5 నుంచి 6 ఏళ్ల వయసు గల పిల్లల ఆటల పోటీలను ప్రారంభించడానికి డాక్టర్ రామనాథం గారిని, వారి భార్య పద్మ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తారు. సార్ నేను డాక్టర్ గా రాలేదు, ఒక ఫాదర్ గా వచ్చాను. దయచేసి ఇదంతా వద్దు సార్. నేను టీచర్ గా రాలేదు. నేను స్టూడెంట్ లా రాలా. అయితే తప్పకుండా మీరే ప్రారంభించాలి. నో నో నో, చూసారా మీ అమ్మాయి కూడా వెళుతోంది. మీరే ప్రారంభించాలి. సరే, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఓకే సార్. ఏమా ఫాస్ట్ గా పరిగెత్తి ఫస్ట్ బాటిల్ తీయడానికి వెళ్ళావు, ఎందుకు వెనక్కి రాలేదు? లేదు నాన్న, అక్కడ చాలా బాటిల్స్ ఉన్నాయి. నాకు ఇష్టమైన కలర్ పింక్ కదా, అందుకే ఆగాను. కాదమ్మా, నీ ముందున్నది బ్లూ కలర్ బాటిలే కదా. ఆ బాటిలే తెచ్చిందిగా, కానీ నాకు పింక్ అంటే ఇష్టం కదా, అందుకే వెయిట్ చేసి తీసుకొచ్చా. మరైతే ఎందుకు మళ్ళీ వెళ్ళి బ్లూ కలర్ బాటిల్ తెచ్చావు? బ్లూ కలర్ బాటిల్ అంటే అన్నయ్యకి ఇష్టం కదా, అందుకే తీసుకొచ్చా. థ్యాంక్ యూ. హౌ స్వీట్. మమ్మీ దగ్గరికి రా. సూపర్ స్వీట్ హార్ట్, సూపర్ గా. అలా యాటిట్యూడ్ కాదు, దొరికింది తెచ్చుకోకుండా నచ్చింది తెచ్చుకుంది. గెలుపో ఓటమో కంప్లీట్ చేసింది. నాకు నా కామాక్షి దగ్గర బాగా నచ్చింది ఇదే. నువ్వు ఫస్ట్ వచ్చినప్పుడు నేను ఇంత సంతోషపడుండేవాడిని కాదురా. నీకు నచ్చింది తెచ్చుకున్నావు చూడు, అదేనా తల్లి నీ ఇండివిజువాలిటీ. మన రామనాథం అవమానాలు లెక్క చేయకుండా, ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా చివరి వరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు చూడండి. ఈ రోజు చెప్తున్నాను, వీడు జీవితంలో ఏనాటికైనా గొప్పవాడవుతాడు. ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులందరికీ నా నమస్కారాలు. ఈ స్కూల్కి సంబంధించిన అడ్మిషన్ ప్రొసీజర్స్ గురించి ఇప్పుడు ఈ స్కూల్ స్పెషల్ ఎడ్యుకేటర్ పద్మ వివరిస్తారు. అందరికీ నమస్కారం. మనమందరం మన పిల్లలు భవిష్యత్తులో ఏం కావాలా అని ఇప్పటికే కలలు కంటూ ఉంటాం. నా బిడ్డ డాక్టర్, లాయర్, ఇంజనీర్, కలెక్టర్ అవ్వాలని ఆశపడే వాళ్ళందరూ చేతులెత్తండి. ఎక్స్క్యూజ్ మీ, మా అబ్బాయిని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివించాలి. నేను చేయొచ్చా? ఓ తప్పకుండా. థ్యాంక్ యూ. ముందుగా మీ అందరికీ నా విషెస్. 3 ఏళ్ల వయసప్పుడే మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించినందుకు. బట్ అన్ఫార్చునేట్లీ మీకు తగిన స్కూల్ ఇది కాదు. ఐఎమ్ వెరీ సారీ. అవతల మీకంటూ చాలా స్కూల్స్ ఉన్నాయి, మీరు బయలుదేరొచ్చు. చేతులెత్తని వాళ్ళందరూ ముందుకు రండి ప్లీజ్. కాసేపు వెయిట్ చేద్దాం, అసలు ఏం చెప్తారో విందాం. అందరూ ఎప్పుడూ పిల్లల చేతులు పట్టుకుని ముందు నడుస్తుంటాం, పిల్లలు వెనక వస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఎలా పిల్లల యాక్టివిటీస్ ని గమనించగలం? మా స్కూల్ కాన్సెప్ట్ ఏంటంటే, పిల్లల్ని ముందుకు పంపించి మేం వెనుకుంటాం. అంటే మేము పిల్లల్ని మా లోకంలోకి రమ్మని పిలవం, మేమే వాళ్ళ లోకంలోకి వెళ్ళిపోతాం. ఒక్కో చిన్నారిని విడివిడిగా అబ్జర్వ్ చేసి వాళ్ళకెందులో ఇంట్రెస్ట్ ఉందో అందులో కాన్సన్ట్రేట్ చేస్తాం. మా స్కూల్లో 5 years వరకు సిలబస్ ఉండదు. వాళ్ళ బుక్స్ తీసుకురావాల్సిన అవసరం లేదు. హోంవర్క్ అస్సలు ఇవ్వం. ఎందుకంటే మేము హోంవర్క్ ని నమ్మం, టీమ్ వర్క్ ని నమ్ముతాం. చిల్డ్రన్ పర్స్యూ లైఫ్ అండ్ ఇన్ డూయింగ్ సో పర్స్యూ నాలెడ్జ్. వీటన్నిటిలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అప్లికేషన్ ఫామ్ ని తీసుకెళ్ళండి. దీనికెందుకు డబ్బులు కట్టి స్కూల్కి పంపడం? డిఫరెంట్ గా చేస్తాను, పిల్లల జీవితాలతో ఆడుకుంటారు సార్. భవిష్యత్తులో వీళ్ళు ఎలా సంపాదిస్తారు? రండి సార్ వెళ్దాం. స్టోన్ పేపర్ సిజర్స్.
ఇక్కడ ఆడుకోకూడదు. గ్రౌండ్ కు పండి పండి. నాకు డిసిప్లిన్, మేనర్స్ ఇవే ముఖ్యం. పర్ఫెక్షన్. ఆ సెక్రటరీ మన మొహం చూడకుండా తిడుతుందేంటి? దున్నపోతులా మనల్ని గుద్ది సారీ కూడా చెప్పకుండా వెళ్ళిపోతుంది. మన పవర్ ఏంటో చూపిద్దామా? చూపిద్దాం. కరెంట్ లేదు. 1 hour తర్వాతే కరెంట్ వస్తుంది. నీళ్లు రావట్లేదు. మోటార్ వేయమన్నావా విద్య? మా ఆయన స్నానం చేసేదే ఆదివారం ఒక్కరోజు. పాపం ఆ రోజు నీళ్ళు రాకపోతే ఏం చేయను? నేను సండే ఆదివారం నీళ్లు రాకపోయినా పర్వాలేదు, స్నానం చేయకుండా రాను. ఏ బేబీ, కొరియర్ వాళ్ళ వస్తున్నాను. ఇంట్లో ఎవరూ లేరు కదా. రే, నువ్వు కొరియన్ వాళ్ళ వచ్చినా నిన్ను ఎవ్వరూ ఏమీ అడగరు. ఏం భయపడకుండారా. ఈ అవకాశం మనకి మళ్ళీ ఎప్పుడు దొరకపోవచ్చురా. ఇదిగో వస్తున్నా. నాన్న మీకేం కాదు నాన్న. అమ్మా ఎందుకురా నాన్ స్టాప్ కాలింగ్ బెల్ కొడుతున్నా? వస్తున్నా. నైనా ఇది. అయ్యయ్యో, ఇక్కడ కూడా మొదలెట్టేశాడా నవీన్? వచ్చేసా. నాకు తెలుసు. అడుగో, వాడే పెరుగుతుంటాడు. ఎవరైనా త్వరగా రా అన్న. అందరూ తలుపులు తెచ్చుకుని నన్నే చూస్తున్నారు. ఏంటి కామెడీ చేస్తున్నావు నువ్వు? వస్తున్నానయ్యా. ఎవరయ్యా నువ్వు? ఆపకుండా బెల కొడుతున్నావు, బుద్ధి లేదు? హలో, కొంచెం మేనస్తో మాట్లాడండి. ఎదురింట్లో ఉంటున్నాను. ఇక్కడే ఉంటున్నారా? 3 ఏళ్లుగా నేను ఎదురుగా ఉంటున్నాను, మిమ్మల్ని ఇంతవరకు చూడలేదే. నేను 5 ఏళ్లుగా ఉంటున్నాను, నేను మిమ్మల్ని చూడలేదే. సార్, మీరు నన్ను చూడలేదా? లేదే. మీరు నన్ను చూడలేదా? లేదు సార్, ఈ రోజు వరకు మిమ్మల్ని చూడలేదు. ఏం జరగలేదు. నైస్ టు మీట్ యూ సార్. నైస్ మీటింగ్ యూ సార్. నైస్ మీటింగ్ యూ. మావయ్య, మావయ్య, ఏమైంది మావయ్య? ఏమండి? షేక్ హ్యాండ్ ఇచ్చే టైమా ఇది? మీ నాన్నగారు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. రండి. నాస్టీ ఫెలోస్. ఇప్పుడు నేను ఇస్తాను, ఓకేనా? ఎవరు కాలికి బెల్ కొట్టినా నాకే ఫోన్ చేస్తారా? నేను సెక్యూరిటీనా? సెక్యూరిటీనా? హాయ్ ఆంటీ. మొహం మీద పడింది. సూపర్ సూపర్. సెక్రటరీ, అది మీరే మేడం? సెక్యూరిటీ, ఇది నేను. ఆ కోతులు ఎక్కడున్నా వెంటనే పట్టుకురా. ఏంటి? కార్కి బైక్కి గాలి లేదా? నేను గాలి కొట్టేదాల్లా కనిపిస్తున్నారా? తప్పించుకుంటే అసలేం మేడం, జరుగుతుంది? ముందు నీళ్లు పోసారు, తర్వాత మట్టి పోసారు, నెక్స్ట్ పాలు పోస్తారేమో. ఇదేంటిది? అంబులెన్స్. జాగ్రత్త, మెల్లగా మెల్లగా. ఏమైంది? ఏమైంది? సెక్రటరీ
మా నాన్నకి ఏమైనా అయిందంటే అందుకు బాధ్యులు మీరే. వీళ్ళతో పెద్ద గొడవ అయిపోయింది. అన్నిటికీ సెక్రటరీ అంటే నేను మాత్రం ఏం చేయను? మేడం ముందు అర్జెంట్ గా ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టండి. మీరు రెడీ అయ్యారండి? అవునయ్యా, ముందా 2 కోతల్ని పిలుచుకురా. అన్నిటికీ సెక్రటరీ అంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి? అండ్ యూ ఆల్ అపార్ట్మెంట్ లో ఉండాలని ఆశపడే వాళ్ళు మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలా వద్దా? డిసిప్లిన్ గా డీసెంట్ గా పెంచాలా వద్దా? మీ అందరికీ తెలుసు కదా, నాకు డిసిప్లిన్ డీసెన్సీ ముఖ్యం. పర్ఫెక్షన్. పెద్ద వికెట్ అప్పుడే ఎగిరిపోయినట్టుందే. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? చూసారా మన ముందు ఎలా బిహేవ్ చేస్తున్నారా? హలో, అలా చూస్తారేంటి? పిల్లల్ని కంట్రోల్ చేయండి. ఆగరా, ఐ సెడ్ స్టాప్ ఇట్. రేయ్ నవీన్, సైలెంట్ గా ఉండు. వీళ్ళని ఊరికే వదిలేయకూడదు. ఓకే ప్లీజ్ ప్లీజ్, ఎవరు భయపడక్కర్లేదు మ్యామ్. మేము ఆ కూతుర్ని హాస్టల్లో జాయిన్ చేసేస్తాం. వాట్? సంతోషం, ముందా పని చేయండి ప్లీజ్. అవును, మా వాడిని కూడా హాస్టల్లో చేర్చేస్తాం. వద్దమ్మా, నాతో చెప్పమ్మా. ఎక్స్క్యూజ్ మీ. హలో సార్, ఐఎమ్ రాము, డాక్టర్. హాయ్ సార్, ఐఎమ్ డాక్టర్ రాము. మీటింగ్ నేను వచ్చాను. వీళ్ళకి హాస్టల్ అది అవసరం లేదు సార్. ఐఎమ్ చైల్డ్ సైకాట్రిస్ట్. ఇది నా క్లినిక్ అడ్రస్. డైరెక్ట్గా రండి, మాట్లాడదాం. ఎందుకని సార్, ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. పిల్లలు అన్నాక అల్లరి చేయడం సహజం. ఈ మాత్రానికి విసిరిపోయారు సార్. ఫ్రస్ట్రేషన్ పీక్స్ లో ఉన్నట్టున్నారు. ఇక మీదతో నేను గొడవ చెయ్యనమ్మా. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోటమ్మా ప్లీజ్. కొద్ది రోజులు పోతే నీకే నచ్చుతుంది పండు. ఏడవకురా, ఎవ్రీడే ఫోన్ చేస్తుంది నీకమ్మ. వీకెండ్ వచ్చి చూస్తుంది. ఏడవకమ్మా ప్లీజ్. సరే బాయ్ బాయ్. సరేరా, వెళ్దాం. నాన్న, నువ్వైనా తీసుకెళ్ళు నాన్న. దివ్య, ఏసీని కరెక్ట్ గా 20లో వద్దు 18లో పెట్టు. ఎన్నో రోజుల తర్వాత ఈ రోజే నేను ప్రశాంతంగా పడుకోబోతున్నారు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ. పడుకో దివ్య, పడుకో. హే, ఏమైంది? నేనే కనుక ఉంటుంటే ఇలా మనం టీవీ చూసిండేవాళ్ళమా? అమ్మ వద్దమ్మా, నాతో చెప్పమ్మా.
మన నేను అల్లరి చేసినా అదోలా ఉండేది, మనతో లేకుండా అల్లరి చేయకపోయినా అదోలా ఉంది. నా బంగారం అక్కడ ఎంత ఇబ్బంది పడుతుందో. ఒక్క వారం ఓర్చుకో దివ్య, శనివారం తప్పకుండా వెళ్ళి చూద్దాం. నేను మాట్లాడతాను. హాయ్ నితిన్. నితిన్ సార్, సార్ షర్ట్ చాలా బాగుంది. చాక్లెట్ వద్దు అంకుల్, కడుపులో నులి పురుగులు వస్తాయని చెప్పారు. అయితే చుమాజీ నితిన్ ఐస్ క్రీమ్. నో అంకుల్, జలుబు చేస్తుందని చెప్పారు. సరే వద్దులే, చల్లగా కూల్ డ్రింక్స్. ఏం ఫ్లేవర్? వద్దు అంకుల్, ఫీవర్ వస్తుందని చెప్పారు. అయితే మీరు మీ అబ్బాయికి ఏం కొనిస్తారు? లేదు డాక్టర్, వాడికి ఒంట్లో ఏదో ప్రాబ్లం ఉందనుకుంటా. చూడండి, పిల్లలకి ప్రాబ్లం లేకపోతేనే ప్రాబ్లం ఉంటేనే వాళ్ళు పిల్లలు. నితిన్కి ఏం ప్రాబ్లం అనుకుంటున్నారు? డాక్టర్, అపార్ట్మెంట్ లో ఎంతో మంది పిల్లల్ని చూస్తున్నాను డాక్టర్. వాళ్ళందరూ ఎంతో చురుగ్గా స్మార్ట్ గా ఉన్నారు, కానీ వీడు మాత్రం ఎందుకో మందంగా ఉన్నాడు డాక్టర్. అందుకే. ఎందుకని మందంగా ఉంటున్నాడు అనుకుంటున్నారు? శాంతంగా ఉంటున్నాడని మీరు అనుకోవచ్చుగా. పిల్లల్ని మనం పిల్లలుగా ట్రీట్ చేస్తేనే తిరిగి వాళ్ళు పెద్దవాళ్ళని గౌరవం ఇస్తారు. మమ్మీ డాడీ టోటలీ రాంగ్. కమ్ ఆన్, సారీ చెప్పండి నితిన్కి. సారీ నితిన్. సారీ నితిన్. యా హ్యాపీ? yes. యా సూపర్ హ్యాపీ. ఓకే, ఈ స్మైలీస్ చూసావా? అండ్ ఫైండ్ నీమో ఏది ఇష్టం? డోరీ, మర్లిన్? ఓకే, ఇదేంటిది? ఇదేంటో చెప్పు చూద్దాం. యా, భలే షార్ప్ గా ఉన్నాడే. ఇప్పుడు కళ్ళు మూసుకొని చెప్పాలి, సరేనా? గ్రీన్, రెడ్, yellow. వావ్, అన్ని కలర్స్ కరెక్ట్ అండి. ఒక బిగ్ హై ఫై. నితిన్, నీకు ఇచ్చే తీరాలి. ఇది నీకోసమే స్పెషల్ గా. నిన్నెవరు అసలు మందం అన్నది? దిస్ ఇస్ ఫర్ బ్రిలియంట్ కిడ్స్. ఓకే, యు లైక్ ఇట్? యా యా. అంకుల్. హే వావ్, ఇది నువ్వే చేసావా? yes. ఇంట్లో ఇలాంటి బొమ్మలు చేస్తాడా? ఇది నాకే తెలీదు. డామ్ గుడ్. థాంక్స్. చాక్ ఆర్ట్. దీన్ని నేను ఇక్కడే పెట్టుకుంటాను. నితిన్ నార్మల్ డెలివరీయా లేక? నో, సిజేరియన్. మీ సన్ కి బ్రిలియంట్ ఫ్యూచర్ ఉంది. సరే, నీ పేరేంటి? చందు. చందు. దీంతో నువ్వేం చేస్తావు? నువ్వు చాలా గుడ్ బాయ్ లా కనిపిస్తున్నావు. నేను గుడ్ బాయ్ని కాదు, బ్యాడ్ బాయ్నే. కావాలంటే ఇంజెక్షన్ చేసుకోండి. डाकू दुबी दुबी दोबिया साक वही उसी बहुत हुम्बिया और क्या बुस्किया मार को दिया मास को ओपा दिया ओ बहुत का वो अफ्रीका बहुत का बहुत जय बहुत का बहुत क्या ओ दुबा बहुत का बहुत वाह वो दो ఇంజెక్షన్ నీకు అక్కలేదు బాస్. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? 2 టీవీలు, 4 రిమోట్లు, 3 సెల్ ఫోన్లు, 8 ట్యూబ్లైట్లు పాల్గొట్టాడండి. అది మాత్రమే కాదు, పక్కింటోడు పొర 3 సార్లు, ఎదురుంటోడు పొర 4 సార్లు రాళ్లతో కొట్టి పాల్గొట్టాడండి. అంతేకాకుండా బాగా చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు. పిల్లలు ఎప్పుడు చెడ్డ మాటలు మాట్లాడరండి, వాళ్ళ చెవిని పట్టమే మాట్లాడతారు. ఆటోతో వెళ్ళేటప్పుడు ఎంతమందితో ఎలా మాట్లాడుంటారు, అవన్నీ ఇంటికి వచ్చి మాట్లాడుంటారు. అవే పిల్లలు. మమ్మీ, నేను ఫ్రాగ్ లాగా ఎగిరినా? బాగా అల్లరి చేసావో ఆ అంకుల్ వాళ్ళ అమ్మాయిని హాస్టల్లో వదిలినట్టు నిన్ను వదిలేస్తాను. $6,231. When we split them, we have 6,200. Naveen, come here. Solve this.
నవీన్, వాట్స్ యువర్ ప్రాబ్లం? వచ్చేస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, మీతో కొంచెం మాట్లాడాలి. పేమెంట్ మొత్తం సెటిల్మెంట్ అయిందిగా, టిప్స్ ఏమన్నా? అయ్యో, అలాంటిదేం లేదు సార్. మా హోటల్ సర్వీస్ మీకు నచ్చిందా సార్? వెరీ నైస్. నచ్చినందువల్లే కదా ఎవ్రీ ఇయర్ ఎండ్ క్లోజింగ్ కి ఇక్కడికి వస్తున్నావు. ఒక విషయం చెప్తే మీరు తప్పుగా అనుకోరుగా? ఏమిటది? మీ ప్యాంట్ పాకెట్ లో ఒక సిల్వర్ స్పూన్ ఉంది. మీరు దాన్ని అంతగా ఇష్టపడితే గిఫ్ట్ గా ఉంచుకోవచ్చు సార్. మీ వాట్ నాన్ సెన్స్? నా పాకెట్ లో మా ఫ్యామిలీకి దొంగ బుద్ధి లేదయ్యా. కాదు సార్, ఉంది, మీరే చూడండి. యూ ఇది ఎవరో నా ఫ్రెండ్స్ సరదాగా రే మనోజ్ చిలిపి వాడే నా పాకెట్ లో కావాలని చెప్తానుండు. సారీ సార్, ఎవరు కావాలని పెట్టినట్టుగా లేదు, మీరే ఇష్టపడి మీ పాకెట్ లో పెట్టుకున్నట్టుగా ఉంది. అలానే మేము కాదు సార్, సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చెప్తోంది. సారీ సార్, వెరీ వెరీ సారీ సార్. అదే నా వైఫ్ కి వెండి స్పూన్ అంటే ఇష్టమని. ఉండండి, ఈ స్పూన్ కి రేట్ ఎంతో? అయ్యో సార్, ఉండండి సార్, మాకు కస్టమర్లే సార్ ముఖ్యం. ఇది ఫస్ట్ టైం కాదు సార్, థర్డ్ టైం. ఫస్ట్ టైం ఒక వెండి గ్లాస్ తీసుకెళ్లారు, సెకండ్ టైం ఒక కప్పు. అందుకే మేనేజ్మెంట్ లో చెప్పమని చెప్పారు. తప్పుగా అనుకోకండి సార్. ఇట్స్ ఓకే, బట్ దీని రేట్ ఎంతో? సారీ సార్, మేము అవే తీసుకోం సార్. థ్యాంక్ యూ. అయ్యో, ఏం అలవాటిది? పిల్లాడికి నచ్చ చెప్పాల్సిన వయసులో ఇలాంటి పాడు పనులు చేయొచ్చా? ఆఖరికి నా పర్సన్ కూడా దొంగిలించా. ఈ వాచ్ పోయిందని వాడు ఎంతలా ఏడ్చుంటాడు. ఏమన్నా అంటే మా ఫ్యామిలీకి అలవాట్లేదంట. నేను బాగా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. నేను నార్మల్ గా ఉండలేకపోతున్నాను. సారీ దివ్య. సరే వదిలే, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అయితే ఇది ఇవ్వు. ఇన్నాళ్ళు ఇంట్లోనే నాకు తెలియకుండా దొంగున్నాడా? అయ్యో. నమస్తే, ఎవరు మాట్లాడేది? రామనాథన్ గారు ఉన్నారా? సార్, ల్యాండ్ లైన్ లో పట్టేశారా? డాక్టర్, ఈ రోజు ఈవినింగ్ అపాయింట్మెంట్ వీలవుతుందా? సారీ సార్, ఇవాళ సండే, ఓన్లీ ఫ్యామిలీకి మాత్రమే. అది కాకుండా అందరం కలిసి ఫ్రెండ్ ఇంటికి వెళుతున్నాం. రేపు మీట్ అవుదాం. యా పోస్ట్ లంచ్ ఓకే. ఏమండి, సరిగ్గా చెవికి ఎక్కించుకోని వాళ్ళని ఏమంటారు? అయ్యో, నీకు దండామో తల్లి, నన్ను వదిలేయో తల్లి. ఈ సండే వస్తే మావయ్య, సరిగ్గా చెవికి ఎక్కించుకోని వాళ్ళని ఇలా ఎగతాళి చేసి కూడా పిలుస్తారు. ఏంటది? ఇది కూడా తెలీదా? చెవిటి మేడం. నీ నోటి నుంచి రాబట్టాలని నేను మాట్లాడలేదు. రేయ్ బావా, లంచ్ కి స్పెషల్ ఏంటి? ఏ పద్మకి మటన్ నచ్చదురా, చికెన్ ఫ్రై చేయండి. చేపల పులుసులో చింతపండు ఎక్కువగా ఉండాలి, అలాగే వెల్లుల్లిపాయలు కూడా. రసంలో మిరియాలు బాగా దంచి వేయండి. పోతే గడ్డ పెరగొద్దు. ఈ కొత్తిమీర, కరివేపాకు, ఆవాలు, అల్లం వేసి మజ్జికి తాలింపు పెట్టండి. ఇదిగో బయలుదేరుతున్నాం, ఇంకో 5 minutes. రే, తర్వాత లాస్ట్ లో అదిరిపోయే స్వీట్ బీడా. ఓకేనా? ఓకేరా బావా, డన్, బాయ్. అచ్చరే, విందుకు పిలిచిన వాళ్ళతో ఏమేం కావాలో ఇలాగా లిస్ట్ చెప్తారు. మరి మనల్ని విందుకు పిలిచి వాళ్ళకి నచ్చినవని వంట చేసి పెడితే ఎలాగా? మనకి నచ్చినవని ఎప్పుడు తింటాం? నేనంటే నీకెందుకు ఇష్టం లేదమ్మా, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా. అలాగా నీకెవరు చెప్పారు? నువ్వంటే అమ్మకి చాలా ఇష్టం. మరెందుకమ్మా నన్ను హాస్టల్లో చేర్పించారు? నేనేదైనా తప్పు చేస్తుంటే సారీ నాన్న, నేనేది కావాలని చేయలేదు. ప్లీజ్ మా, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి ప్లీజ్ మా. ఇవాళ కూడా స్నానం చేస్తూ ఉంటే కళ్ళల్లోకి సోప్ వెళ్ళిందమ్మా. కళ్ళంతా ఎర్రగా అయి నేను ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చా, కానీ ఎవ్వరూ నన్ను పట్టించుకోలేదు. నాకు 6ంటికే బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తారమ్మా, పైగా రాళ్ళ లాంటి ఇడ్లీలు పెడతారు. నిన్న నాకు వామిటింగ్ కూడా అయిందమ్మా. క్లీన్ చేసే ఆయా నన్ను తిట్టుకుంటూ క్లీన్ చేసింది. కానీ నువ్వు నాకు వామిటింగ్ వస్తుందంటే వేడి నీళ్ళతో గుడ్డంతా రుద్దేదానివి కదమ్మా. ఇంకెప్పుడు గొడవ చెయ్యను, సెల్ ఫోన్ లో గేమ్స్ కూడా ఆడనమ్మా.
నేనెవ్వరిని కొట్టనమ్మా. చాక్లెట్స్ తో కలిసి తిననమ్మా. ఫుడ్ వేస్ట్ చెయ్యనమ్మా. హోంవర్క్ కూడా కరెక్ట్ గా చేస్తానమ్మా. బ్యాడ్ బాయ్ అని చెడ్డ పేరు తెచ్చుకోనమ్మా. నా కోసం నువ్వు టీచర్ దగ్గర అవమానపడ్డావు. ఇంకెప్పుడు కంప్లైంట్ రాకుండా నడుచుకుంటానమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ మా నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి ప్లీజ్. నేనా ఏడోకమ్మా, ఏడోక. కన్నా వాడిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోదాం. నైనా ఇలా ఫీల్ అయ్యి మాట్లాడడం నేను ఎప్పుడు చూడలేదు. 1 వీక్ లో తనలో ఇంత మార్పు వచ్చిందంటే కరెక్ట్ గా 1 ఇయర్ ఇక్కడే చదివితే తను పూర్తిగా మారిపోతుంది కదా. అయ్యా, ఆ రోజు మీరు ప్రేయర్లో కరెంటు, వాటర్ దేన్ని వేస్ట్ చేయకూడదని చెప్పారు. బట్ క్యాంటీన్లో 3 పైప్స్ లూజ్గా ఉన్నాయి. అక్కడక్కడ ప్లాస్టిక్ బ్యాగ్స్, ప్లాస్టిక్ బాటిల్స్ చిందరవందరగా పడున్నాయి. వీటన్నిటినీ బాగు చేయండి ప్లీజ్. అభిమన్యు. ఓ సూపర్ అభి. తప్పకుండా దీనికి సంబంధించిన వాళ్ళని పిలిపించి వెంటనే వీటన్నిటినీ చూడమంటాను. ఓకేనా? ఓకే, టుడే యు విల్ హావ్ 2 stars. థ్యాంక్ యూ మా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇదేమో క్లెప్టోమేనియా అనబడే ఒక మనోవ్యాధి. ఈ లెఫ్ట్ అలవాట్లాగా టెఫ్ట్ అలవాటు. గొప్ప ధనవంతులు అయినప్పటికీ ఒక మామూలు వస్తువును చూసినా కూడా దొంగిలించాలి అనే ఆలోచనకు గురి అవుతారు. మామూలు వస్తువైనా సరే, ఎదుటివారి వస్తువైనా సరే దాన్ని చూడగానే ఆశపడతారు. వెంటనే తనకు దాని మీద హక్కు ఉందనుకుని అమాంతంగా చేయి పెడతారు. ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్. దొంగిలిస్తున్నారే, ఆ వస్తువు వల్ల తనకు ఎలాంటి ప్రయోజనం లేకపోయినా దాన్ని పదిలిపరుచుకుని చూసి చూసి ఆనందిస్తారు. అవును సార్, అవునవును. ఇది డబ్బు గలవాళ్ల వ్యాధి. డాక్టర్, డబ్బు గలవాళ్ల వ్యాధా? అవును. డబ్బు ఈ వ్యాధి ఎంతో మంది డబ్బున్న వాళ్ళకే ఉంది. యూ డోంట్ వర్రీయా. ముందుగా మీకు సైకోథెరపీ స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత SSRI ట్రీట్మెంట్ ఇవ్వాలి. డాక్టర్, డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుందా? అవుతుంది. చెయ్యుందిగా. డాక్టర్, డబ్బు టచ్ చేయను, వస్తువుల్నే. డాక్టర్ ఏం భయపడక్కర్లేదని చెప్పారుగా, మరి ఇంకెందుకు ఫీల్ అవుతున్నావు? నన్ను తలుచుకుంటే నాకే అవమానంగా ఉంది. డాక్టర్ ఎంత గొప్పవాడు దివ్య. ఎంత బాగా ప్రశాంతంగా కౌన్సిలింగ్ ఇచ్చారో. పాపం స్టెథోస్కోప్ లేకపోతే ఏం చేస్తారు? థ్యాంక్ యూ డాక్టర్. ఓరి దుర్మార్గుడా. చెయ్యి వదిలేయి వదిలేయి అంటోంది, మనసు కొట్టేయి కొట్టేయి అంటోంది. ఏం చేయమంటావు దివ్య? సూపర్ వాసన. ఏయ్, ఎవరు వీళ్ళంతా? మా ఫ్రెండ్స్. ఓ, వావ్, సూపర్. ఇలా గోడంతా గీతలు గీశారు కదా. ఇలా చేస్తే మీ అమ్మ మిమ్మల్ని తిట్టి కొట్టదా? మా ఇంట్లో నేనేం చేసినా మెచ్చుకుంటారు. వీడు చాలా లక్కీ బాయ్ కదా. మా అమ్మ నన్ను కొట్టి, హౌస్ ఓనర్ తిట్టి, ఇప్పుడు నాకు దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. ఆ స్టార్స్ ఏంటి? మా అమ్మ చెప్పింది నేను అల్లరి చేయకుండా చేస్తే నాకు 1 స్టార్ ఇస్తుంది. చూసారా ఎన్ని స్టార్స్ వచ్చాయో? ఇవన్నీ నా స్టార్స్. ఎలా ఉంది? డిఫరెంట్ గా చేస్తున్నావు పో. నిజంగా అంత బాగుందా? ఇకపై వంట డ్యూటీ నీదే. సూపర్ గా ఉంది. సూపర్. అరే కామాక్షి, ఎవరు వాళ్ళంతా? వీళ్ళు నా ఫ్రెండ్స్ నవీన్, నైనా. వీళ్ళమ్మ నాన్న కొట్టారంట, మేడ మీద ఏడుస్తున్నారు. అందుకనే తీసుకొచ్చానమ్మా. Hey guys! Somebody hit you! What? Where? When? Why? You want me to bite them? It's all gonna be fine. That's all you like to eat. French fry, chicken fry, fish fry. మీ నాన్న వంటవాడా? డాక్టర్. మనోడు చూసావా? కమ్ ఆన్. నేనని చూసావా? చూడలేదు మేడం, ఇక్కడెక్కడైనా ఉంటాను. నైనా, ఆంటీ, అభిమన్యుని మీరెప్పుడు కొట్టారంటగా? అభిమన్యు బాగా చదువుతాడా? సుమారుగా చదువుతాడు.
ఓకే, హాస్టల్ లైఫ్ ఎలా ఉందో చెప్పండి. సరే, ఎందుకు మిమ్మల్ని కొట్టారు? ఏదైనా అల్లరి పని చేశారా? పేరెంట్స్ అంతా ఇంత పిల్లల్ని క్వశ్చన్లతో విసిగిస్తారు. సారీ అండి. పోనీ మీరేం తింటారు అని అడగచ్చా? మేమున్న కోపానికి మీరేం పెట్టినా తింటాం. స్విమ్మింగ్ పూల్ దగ్గర బాగా వెతకారా లేదా? నువ్వేదడిగినా మీ నాన్న నీకు కొనిపెడతారా? ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది, అయినా నేను ఇష్టంగా అడిగితే మా డాడీ కొంటారు. ఒకవేళ జలుబు చేస్తే దానికి నవ్వుతూ మందు రాస్తారు. అభి, మన ఇద్దరం మన అమ్మ నాన్నని ఎక్స్చేంజ్ చేసుకుందామా? వద్దురా, ఐ లవ్ మై మమ్మీ డాడీ. అల్లరి కుట్టీస్ కి జ్యూస్. ఆంటీ, ఐస్ వేసారా? మా అమ్మకి తెలిస్తే కొడుతుంది. ఆంటీ, మీరు యాడ్స్ లో వచ్చే ఆంటీలు పిల్లలతో నవ్వుతూ మాట్లాడతారే, ఆ టైప్ లో ఉన్నారు. ఆహా. ఇదంతా బాగానే మాట్లాడుతోంది, కానీ అమ్మ ఎందుకు కొట్టిందో చెప్పడం లేదు. అవును, మీ అమ్మ నిన్ను ఎందుకు కొట్టిందో ఇంకా చెప్పనే లేదే. ఫస్ట్ మమ్మల్ని హాస్టల్లో చేర్పించారు. కొద్ది రోజులకే మా ఇద్దరికి ఆ ప్లేస్ నచ్చలేదు. అక్కడ మేము ఏం చేసామో తెలుసా? హే ఫ్రెండ్స్, మీ అందరికి నేను ఒక కథ చెప్పనా? నేను సూపర్ గా కథ చెప్తాను. ఏ కథ చెప్తావ్? నక్క కథ చెప్పనా? వద్దొద్దు, దయ్యం కథే చెప్తాను. వద్దొద్దు, నక్క కథే చెప్పు. లేదు, దయ్యం కథే చెప్పు. ఇప్పుడు మనం కూర్చుంది దయ్యంతోనే. ఏమంటున్నావే? నిజమే చెప్తున్నా, అలా చూడు. హాయ్ శాలిని, ఎలా ఉన్నావు? హాయ్ నానా, నేను బానే ఉన్నాను. తిన్నావా? అక్కడెవరు లేరే, ఇది అబద్ధం చెప్తుంది. శాలిని ఎవరే? ఎక్కడుంటుంది? మేము ఇంతకు ముందు ఉండే అపార్ట్మెంట్ లో ఉండేది. మా స్కూల్ అయిపోయాక ఇంటికి వచ్చేటప్పుడు రోడ్డు మీద ఒక కుక్క ఉంది. దాన్ని కాపాడటానికి వెళ్లి అంబులెన్స్ కింద పడి చనిపోయింది. అంబులెన్స్ ఎవరినైనా కాపాడటానికి కదే వచ్చేది. బట్ శాలిని చంపేసింది. అయినా కూడా నైట్ అంతా నాతోనే పడుకుంటుంది, నాతోనే మాట్లాడుతుంది. పోవే, నాకు భయంగా ఉంది. పదవే, నాకు కూడా భయంగా ఉంది. శాలిని, ఇవాళ వద్దు, అందరూ భయపడుతున్నారు. ఎప్పుడు వెళ్ళిపోయి అందరూ పడుకున్న తర్వాత రా, ఓకేనా? బాయ్. అయ్యయ్యో, ఈవిడా? అదెవరు? ఈవిడ ఎప్పుడు చూసినా శ్మశానం లోపలనే కూర్చుంటుంది. వాళ్ళ హస్బెండ్ తాగి కొట్టడం వల్ల ఉరేసుకొని చనిపోయింది. ఇంకొద్దే. ఇలా చూడు, నువ్వు ఇక్కడికి రాకూడదు, అందరు భయపడుతున్నారు కదా. పో. అది మన వైపే వస్తుంది, అందరు పరిగెత్తండి. వద్దండి ప్లీజ్, ఆంటీ వద్దండి ప్లీజ్. పిల్లలందరూ అరుస్తుంటే నువ్వు ఫోన్లో ఏంటయ్యా? ఏమైంది? మాకు దయ్యం కథ చెప్తుంది. ఇంత రాత్రప్పుడు దయ్యం కథ ఏంటే? నువ్వు వార్డెన్ అంటే వార్డెన్ పని సరిగా చూసుకోవా? అక్క, వార్డెన్ ఒకే ఒక పోటు పొడిచేయి అక్క. అమ్మా, అయ్యయ్యో, అందరూ పారిపోండి, అందరూ పారిపోండి. బాత్రూమ్ లో మన వార్డెన్ ఒక్కరు రక్తం కక్కుకొని పడిపోయి ఉన్నాడ్రా. ఒకవేళ చనిపోతే దయ్యం అవుతాడా? నాకు భయం వేస్తుందిరా. ఆపండి, ఆపండి, ఎందుకు వెళ్తున్నారు? ఆపండి, నోరు మూసుకోండి. ఎందుకు గోల్ చేస్తున్నారు? ఏమైంది? పడుతుంది, మనిషి కనిపించట్లేదు. నేను ఎక్కడే ఉన్నాను రా, ఎదురుగానే ఉన్నాను. మళ్ళీ వాయిస్ వినపడుతుంది. ఎదురుగా ఉన్నది మన మాట. నేను చచ్చిపోయానా?
నేను వెతికి చూశాను రా, నేను అక్కడ లేను రా. నేను అక్కడ లేను రా. అయ్యో మళ్ళీ వాయిస్ వినపడుతుంది. రాత్రి పిల్లలు బాగా ఇబ్బంది పెట్టేశారు సార్. నా చేతే ఉచ్చపోయించేశారు సార్. హలో ఏంటి సార్ మా పిల్లలందరూ భయపడుతున్నారట? లేదు సార్, అటువంటిది ఏం లేదు సార్, భయపడాల్సిన పని లేదు సార్. హలో అదేం లేదు సార్, మీరేం దిగులు పడకండి. సార్ పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లల్ని తీసుకుపోతా ఉంటున్నారు సార్. ఆ కోతుల్ని వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్ళమని చెప్పండి. ఎవరే శాలిని? అంతా పోయింది. రేయ్ ఇలా చూడు, నువ్వే స్కూల్లో చదివావని నన్ను ఎవరైనా అడిగారనుకో, నేను ఒక స్కూల్ పేరు చెప్తాను. నువ్వెన్ని స్కూల్ పేర్లు చెప్తావరా? 5-6 స్కూళ్ళ పేర్లు చెప్తా. నువ్వు చెప్తావా? నువ్వు చెప్తావా? చెప్తావు. ఎందుకు చెప్పావు? ఒక్క స్కూల్ పేరు కాదు, 100 స్కూల్ పేర్లు చెప్తావు. నా కళ్ళ ముందు నుంచి పో. రెండు తగిలించిన వాడికి ఇంకా కొట్టు, దీనికి పిచ్చి పట్టినట్టు. ఏం కొట్టారు తెలుసా? అయ్యో, మృగాలన్నిటికీ రాజైన సింహం ఒక కుందేలు పిల్లని కొట్టి చంపడం ఎంత దారుణమైన చర్య కదూ. పాపం. నవీన్, తప్పకుండా బ్రదర్. నేను నవీన్ చూడలేదు బ్రదర్. అది కాదు బ్రదర్, మీరు చొంగ కారుస్తూ కాలువలో పడిపోకండి. నవీన్, నవీన్ సార్, మీరేదో కంగారుగా వెళ్తున్నట్టున్నారు. అమ్మాయి కనపడడం లేదు సార్. అమ్మయ్యా, అమ్మాయి కనపడడం లేదంటే అమ్మాయి అంటారంటే. అది కాదు సార్, మావాడు కనపడడం లేదు. ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళాడేమో అనుకున్నాను. ఇద్దరు కలిసే వెళ్లారు. వెతుకుదామా? అక్కడ లేరు. అక్కడ లేరు సార్. ఇటువైపేనా? నవీన్, నైనా ఇదే మీ ఇల్లా? బెల్ నొక్కండి. ఏమైంది? ఎక్కడా లేదు. ఏంటి, ఎవరు లేరా? మా నాన్న ఉంటే ఫోన్ తో ఉంటాడు, లేకపోతే బాత్రూమ్ లో ఉంటాడు. ఎక్కడికి వెళ్ళావే? ఎంతసేపు బతకాలి నిన్ను? సారీ, మా ఇంట్లోనే ఉన్నారు. ఏం సార్, డాక్టర్ అయి ఉండి పేరెంట్స్ వెతుకుతారని తెలీదా మీకు? సార్ తప్పే, మనసు విప్పి మాట్లాడుతున్నారు. క్యాషువల్గా అలా వింటూ. మీరు తప్పుగా అనుకోకపోతే ఓసారి పిల్లల్ని తీసుకుని మా హాస్పిటల్కి రండి. కొన్ని విషయాలు డైరెక్ట్గా మాట్లాడుకుందాం. ఇది నా కార్డు సార్. తప్పకుండా రండి, వస్తాను. సారీ. బాగుంది సార్. ఈ మధ్య డాక్టర్లు ఇల్లు వెతుకుంటూ వచ్చి పేషెంట్లను పట్టుకుంటున్నారు. గుడ్ బిజినెస్ సార్. ఎంతో మంది డాక్టర్స్ ని కలిసాం. ఎన్ని కన్సల్ట్ చేస్తే పోలా? డాక్టర్, చిన్న పెయిన్ వచ్చినా కూడా హార్ట్ అటాక్ వచ్చినట్టుగా భయంగా ఉంటుంది. ఎంతో మంది డాక్టర్లను కలిశాను, అందుకే మీరు ఇచ్చిన విజిటింగ్ కార్డు కూడా పారేశాను. సారీ డాక్టర్. పర్వాలేదండి, ఒక్కో సమస్యకి ఒక్కో డాక్టర్ ఉన్నారు. మీ సమస్యకి తగ్గ డాక్టర్ని చూడకపోవడమే మీ ప్రాబ్లం అనుకుంటా. కొంతమంది పేరెంట్స్ యాక్టివ్గా ఉన్న పిల్లల్ని హైపర్ యాక్టివ్గా ఉన్నారని చెక్ చేస్తున్నారు. హైపర్ యాక్టివ్గా ఉన్న పిల్లల్ని అమ్మా నాన్నల పోలిక అని క్యాషువల్గా వదిలేస్తున్నారు. రెండు తప్పే. డాక్టర్, ఫీజు ఎంత మీరు తీసుకుంటారు? ఎంఆర్ఐ స్కాన్ ఫ్రీ అనా డాక్టర్? ఇప్పుడెందుకు అవన్నీ? ఎందుకంటే డాక్టర్, తల నుంచి కాలు వరకు ఎక్స్రే, స్కాన్ అన్ని టెస్టులు తీయించండి డాక్టర్. ఎందుకండి ఇవన్నీ? అల్లరి చేయడానికి స్కాన్ తీయడానికి ఏంటి సార్ సంబంధం? ఐ మీన్, కోప్పడకని, బట్ చిన్న పిల్లలను ఒకే ఒక కారణానికి అందరూ మోసం చేయడమేనా? టాయ్స్ అమ్మే వాళ్ళ నుంచి స్కూల్ నడిపే వాళ్ళ వరకు డ్రెస్ అమ్మేవాడు కూడా మోసం చేస్తున్నాడు సార్. మాకు 500 బిల్ వేస్తే పిల్లలకి 1550 రూపాయలు వేస్తున్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి పిల్లకి ప్రాబ్లం ఏంటి అడగడం పొరపాటు, అంతే. వీళ్ళ దగ్గర నుంచి ఎలా డబ్బు గుంజాలా అనే ఆలోచనతోనే ఉంటారు. మేమేం పాపం చేశాం సార్? ఇంత ఎమోషనల్ అయితే మీకు ఫ్రీగానే ఒకటి వచ్చేస్తుంది సార్. ఏంటది? ప్రెషర్. అది ఆల్రెడీ ఫుల్గా ఉంది సార్. ఇంతకీ ఆ పిల్లల ప్రాబ్లం ఏంటి? ఆ పిల్లల్ని ట్రీట్ చేయడానికి ముందు వాళ్ళ పేరెంట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ముందు వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వాలి. స్ట్రెస్ యొక్క హైట్స్లో ఉన్నారు.
ఆ బ్యాంక్ మేనేజర్కి అయితే స్ట్రెస్ తారాస్థాయిలో ఉంది. పాపం పద్మవాడు. ఇదంతా ఒక మీటింగ్ లో సరయ్యేది కాదు. సరిగాని బాగా టైర్డ్ గా ఉంది, భయంకరమైన ఆకలి. అఖిల్, బిల్ గేట్స్ గురించి ఏమనుకుంటున్నారు? బిల్ గేట్స్ వరల్డ్ లోనే గొప్ప ధనవంతుడు. అంబానీ కంటే 10 రెట్లు డబ్బు గలడు. అంత డబ్బు మన దగ్గర ఉంటే మనకు పిచ్చి పట్టేస్తుంది. మైకేల్ జాక్సన్? ఓ, మైకేల్ జాక్సన్ కి నేను పెద్ద ఫ్యాన్ సార్. నేను స్కూల్లో చదువుకునేటప్పుడు ఆయన పోస్టర్స్ అన్ని నా రూమ్ లో అంటించుకునేదాన్ని సార్. వాట్ గ్రేస్, వాట్ స్టైల్. ఆయన షోస్ అన్ని టీవీలో వచ్చేటప్పుడు ఐ నెవర్ యూస్ టు మిస్ ఇట్. కృష్ణుడు అంటే మీకు ఇష్టమేనా? అచ్చచ్చో, కృష్ణుడిని నచ్చని వాళ్ళు ఉంటారా? ఇప్పటికీ ఆ సీరియల్ ఇష్టపడి చూస్తాను. ఆ కృష్ణుడు మొదలుకుని బిల్ గేట్స్, మైకేల్ జాక్సన్, టామ్ క్రూజ్, జిమ్ క్యారీ, ఐన్స్టీన్, మన దేశంలోనూ ఎంతో మంది జీనియస్లున్నారు. వాళ్ళందరూ కూడా హైపర్ యాక్టివ్ గా ఉన్నవాళ్లే. వీళ్ళందరిలోనూ ఉన్న మోస్ట్ స్పెషల్ పర్సనాలిటీ మీ అబ్బాయిలోనూ ఉంది. ఏమంటున్నారు సార్? ఎస్, ఐఎమ్ సీరియస్. నేనిప్పుడు చెప్పబోయే విషయాన్ని మీరు నమ్మాలి అంటే ముందు మీరు వేసుకున్న అద్దాలని తీయాలి. అరే ఏమండి, నేను చెప్పేది మీ కళ్ళద్దాల గురించి కాదు, మీకు మీ పిల్లలకి మధ్య ఉన్న జనరేషన్ గ్యాప్ అనే అర్థం గురించి. యూ కెన్ మ్యాచ్ దిస్. ఓకే, మీ పిల్లకున్నది వ్యాధో డిసీజో ఏం కాదు, తన పర్సనాలిటీలో అదొక భాగం. మీ పిల్ల స్పెషల్ కిడ్ ఏం కాదు, షీఈ్ ఎ సూపర్ కిడ్. ఇన్ఫాక్ట్ మేము దాన్ని ADHD అని అంటాం, అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. అయితే మిగతా పిల్లల్లాగా వీడు నార్మల్ గా ఉండలేడా? అందరితోనూ వాళ్ళు కలవనందువల్ల వాళ్ళని అబ్నార్మల్ అనుకోకండి. దే కెన్ బి ఎక్స్ట్రాడినరీ, అవుట్ స్టాండింగ్. అది వాళ్ళ ఒంటరితనం కాదు, అదే వాళ్ళ వ్యక్తిత్వం. అందరూ వెళ్లే బాటలో కాకుండా వాళ్ళకంటూ ఓ బాట నేర్పరచుకుని వెళ్లాలని ప్రయత్నిస్తారు. అదంతా ఓకే, బట్ వాళ్ళని మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని వదిలేలేం కదా. అకాడమిక్సే ఇంపార్టెంట్. సరిగ్గా మార్క్స్ రాకపోతే IIT, IIM ఎలా చదువుతారు? IIT, IIM అంతా ఓకే, నేను కలలు కనకూడదు అంటాం లేదు. మనం అచీవ్ చేయలేనివి వాళ్లపై రుద్ది వాళ్ళ ద్వారా అచీవ్ చేయాలనుకోవడం తప్పేగా. తను హైపర్ యాక్టివే కాదు, హైలీ ఇంటెలెక్చువల్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మనకంటే 2 స్టెప్పులు ఎప్పుడు పైనే ఉంటుంది. తప్పును కూడా బ్రిలియంట్ గా చేస్తారు. షీఈస్ ఎ గిఫ్టెడ్ చైల్డ్. మీరెంత చెప్పినా మార్క్స్ స్కోర్ చేయకపోతే స్కూల్ కి వెళ్లి చేతులు కట్టుకుని సమాధానం చెప్పేది మనమేగా. ఆ స్కూలే కావాలని మనమే కదా క్యూలో నిల్చున్నాం. అప్పుడు చేతులు కట్టుకుని నోరు మూసుకుని ఉండాలి కదా. హే, జస్ట్ కిడింగ్. ఈ మధ్య అన్ని స్కూళ్లలోనూ పాఠాలు నేర్పించట్లేదు, పరీక్షలు ఎలా రాయాలో నేర్పిస్తున్నారు. దయచేసి మనం ఆ రేస్ రోజు బయటకు వచ్చేద్దామా? పిల్లల్ని పుస్తక జ్ఞానానికే పరిమితం చేయకుండా వాళ్ళకి లోక జ్ఞానాన్ని నేర్పుదాం. ఇది ఎప్పటికి సర్దుకుంటుంది? పోను పోను సర్దుకుంటుందండి. మీ క్లినిక్ స్కూల్లా ఉంది సార్. థ్యాంక్ యూ. మీ పిల్లలు చదివే స్కూల్లో నైనాకి సీట్ ఇప్పిస్తారా? యాక్చువల్లీ మై వైఫ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద స్కూల్, యూనో. తనని అడిగి హలో, డాక్టర్ అంకుల్ బిజీగా ఉన్నారు. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ నైనా. హాయ్ నవీన్. హాయ్ నైనా, వెల్కమ్. మీరు బయలుదేరండి, పిల్లల్ని నేను చూసుకుంటాను. ఇది స్కూల్లో ఉండదు అన్నారు, ఇక్కడ కూడా పిల్లల్ని శిక్షిస్తున్నారు. అది శిక్ష కాదండి, ఇట్స్ కాల్ సూపర్ బ్రెయిన్ యోగా. పిల్లలు బాగా చురుగ్గా ఉండడానికి, బాగా కాన్సన్ట్రేట్ చేయడానికి మేమిచ్చే ఒక చిన్న ఎక్సర్సైజ్. యూ డోంట్ వరీ, నేను చూసుకుంటాను. హే కిడ్స్, మీకు కొత్త ఫ్రెండ్స్ వచ్చారు, మీరు అక్కడికి వెళ్ళి కూర్చోండి. ఓకే చిల్డ్రన్, 5, 4, 3, 2, 1, రెడీ? వీళ్ళకేమన్నా పిచ్చా? అది నేను అనుకుంటున్నా. నాయనా, ఎందుకు నవ్వట్లేదు? పిచ్చర్లాగా నవ్వటం ఎందుకు మిస్? కాదమ్మా, మనం కడుపుబ్బా నవ్వడం వల్ల మన మజిల్స్ అన్ని రిలాక్స్ అయ్యి టెన్షన్ తగ్గి మనం పీస్ఫుల్ గా పాఠాన్ని బాగా వినగలుగుతాం. ఫారిన్ కంట్రీస్ లో స్టూడెంట్స్ అందరూ దీన్నే ఫాలో అవుతున్నారు.
ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే టీచర్స్ నాలాంటి డాక్టర్స్ ఓవర్ గా మాట్లాడి అడ్వైస్ చేయక తప్పదు. బట్ స్టిల్ ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. గో అహెడ్. యూసీ పిల్లలందరూ విత్తనాలు లాంటి వాళ్ళు. పేరెంట్స్ అందరూ తోటమాలులు. ఫ్యామిలీ రిలేటివ్స్ ఆ విత్తనాన్ని అంటి పెట్టుకున్న మట్టి. టీచర్స్ సూర్యకాంతి లాంటి వాళ్ళు. ఫ్రెండ్స్ వాటర్ లాంటి వాళ్ళు. ఇక థెరపిస్ట్ ని డాక్టర్స్ ని అగ్రికల్చరల్ ఆఫీసర్స్ అనొచ్చు. డాక్టర్స్ ఇచ్చే అన్ని థెరపీల కంటే ఫ్యామిలీ థెరపీయే బెస్ట్. పిల్లలతో గడిపే పేరెంట్స్ వల్ల మాత్రమే ADHDని కంట్రోల్ చేయడం వీలవుతుంది. నేను పేరెంట్స్ అని మీన్ చేసింది అమ్మా నాన్నలు ఇద్దరిని. డాడ్స్ ఆల్సో. బట్ మదర్స్ ఆర్ ద బెస్ట్ థెరపిస్ట్. ADHDకి క్యూరే లేదని మా ఫ్రెండ్ చెప్పాడు. డాక్టర్స్ అంతా డబ్బు గుజ్జరానికే ట్రీట్మెంట్ అనే పేరుతో లాగుతారట. జీవితంలో డౌట్ ఉండొచ్చు, కానీ డౌటే ఎప్పటికీ జీవితం కాకూడదు. కర్మరా. అందరూ మీ మీ ఇష్టమైన ప్లేసెస్ లో కూర్చున్నారా? మేడం హెచ్ఎం దీన్ని మీకు ఇమ్మన్నారు. ఓ టాలెంట్ ఇయర్ 2014. ఈ టాలెంట్ ఇయర్ 2014 ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు మీ అంతటా మీరే వచ్చి పేర్లు ఇవ్వాలి. నేనెవరిని కంపల్ చేయను. సరే, ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? నేను వెళ్తా. నేను స్టోరీ చెప్తాను. నేను డాన్స్ చేస్తాను. స్టోరీ టెల్లింగ్ లాంటిది వాళ్ళ ఫ్యూచర్ కి ఎలా హెల్ప్ అవుతుంది? డాన్స్ అండ్ మ్యూజిక్ కూడా అంతే. ఏ ప్రయోజనం ఉండదు కదా. నవీన్ మ్యూజిక్ లో చూపించే ఇంట్రెస్ట్ ని సాధారణంగా తీసుకోకుండా ఒక ఇళయరాజా, AR రెహమాన్ లా ఆలోచించండి. హ్యారీ పాటర్ రైటర్ JK రౌలింగ్ ఫిక్షన్ కథలు రాసి మిలియన్లు సంపాదించలేదా? అంతెందుకు మన రైటర్స్ ఎండమూరి, చలం, చేతన్ భగత్ వీళ్ళందరూ బెస్ట్ ఎగ్జాంపుల్స్ కారా? సో నైనా కథలు చెప్పడం వల్ల ఫ్యూచర్ లో ఏ ప్రయోజనం లేదు అనుకోకండి. వాళ్ళ సామర్థ్యాన్ని వేస్ట్ అనుకోకుండా వాళ్ళు చేసే చిన్న చిన్న విషయాల్ని మనం ఆనందించడమే ముఖ్యం. ఓకే, మీరు నవీన్ ఏమవ్వాలని ఆశపడుతున్నారు? వాడేమైనా అవ్వచ్చు, వాళ్ళ నాన్నలా మాత్రం అవ్వకూడదు. అయ్యో, ఓ ఇవాళ స్పాట్ పెయింటింగ్ ఫినిష్ చేసాడా? అభిమన్యు ఇలారా. సూపర్. కామాక్షి ఎంత స్మార్ట్ గా ఉందో. మిమ్మల్ని చూస్తుంటే నాకు అసూయగా ఉంది. అసలు ఏం ఫాలో అవుతున్నారు? నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఒక మంచి విషయాన్ని ఫాలో అయ్యాను. ఏంటి మ్యాటర్? మేడ బ్యాగ్ తీసుకొచ్చా? ఓ సర్ప్రైజ్. ఓకే చూడండి. నేను ఇక్కడే ఉంటాను. ఛాన్సే లేదండి. అసలు పిల్లల్ని కనకపోవడమే ఫ్యామిలీ ప్లానింగ్ అనుకున్నాను. కానీ కడుపులో ఉన్నప్పుడే ఎడ్యుకేట్ చేసి పిల్లల్ని కంటమే ఫ్యామిలీ ప్లానింగ్ అని మీరు చెప్పాకే అర్థమైంది. నీకు మరోసారి థ్యాంక్స్. పద్మ, మన స్కూల్లో టాలెంట్ ఉన్న పిల్లలు ఎంతో మంది ఉండగా ఆ నయనా నవీన్ ని మాత్రం ఎందుకమ్మా టాలెంట్ షియా కాంపిటీషన్ కి సెలెక్ట్ చేశావు? ఆ కాంపిటీషన్ రూల్స్ ప్రకారం ఒక స్కూల్ కి 3 మించి అలౌడ్ కాదమ్మా. టోటల్ ప్రెస్ మొత్తం టాలెంట్ షియా ఫంక్షన్ కి వస్తుంది. గెలిచామంటే మన స్కూల్ పేరు పెద్ద రేంజ్ కు వెళుతుంది. ఏంటి సార్ కమర్షియల్ గా మాట్లాడుతున్నారు? ఇందులో కమర్షియల్ అనుకోవడానికి ఏముంది? బుద్ధుడు ఆశని వదులుకోవాలని ఆశపడ్డటం చెప్పొచ్చా? మీరే ఆలోచించండి. వద్దు మిస్, తను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏదైనా అల్లరి చేసిందంటే అందరి పరువు పోతుంది. నాకు కూడా భయంగా ఉంది సార్. చూడు, నయనా నవీను ఈ టాలెంట్ షోలో కన్ఫర్మ్ గా పార్టిసిపేట్ చేయాలి. అది నీ చేతిలోనే ఉంది. బట్ వాళ్ళ ప్రిన్సిపలే వద్దనేటప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? మీ స్కూల్లో పనిచేయడానికి నాకు ఇష్టం లేదు అని చెప్పచ్చు కదా. యా, ఇలాంటి స్కూల్ అంటే నీకు ఇష్టం ఉంటుంది సార్. ఏమిటి దివ్య ఇదంతా? ఈ మాత్రం దానికి ఉద్యోగాన్ని వదిలేస్తారా? నీ కొడుకు అభిమన్యు కూడా ఈ పోటీలో ఉన్నాడుగా. నాకు ఈ పోటీ నచ్చలేదు సార్. మీకు తెలుసు అనుకుంటాను, నేను ఇంతకుముందు ఒక స్కూల్లో పనిచేశాను. అక్కడి కోఆర్డినేటర్ A గ్రేడ్ తెచ్చుకునే పిల్లలకి A గ్రేడ్ ఇవ్వకండి, B గ్రేడ్ ఇవ్వండి, B గ్రేడ్ తెచ్చుకునే పిల్లలకి C గ్రేడ్ ఇవ్వండి, ఆ తర్వాత 2 months అయ్యాక A గ్రేడ్ B గ్రేడ్ ఇవ్వండి, అప్పుడే పేరెంట్స్ కి బెటర్మెంట్ చూపించగలం అని చెప్పారు. మిగతా స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలకి డిసిప్లిన్ సరిగా లేదని చెప్పండి, ఆ తర్వాత 2 months అయ్యాక సూపర్ అని చెప్పండి అన్నారు. నేను సూపర్ అని చెప్పి ఆ ఉద్యోగం వదిలేసి వచ్చేసాను. బాగా చదివే పిల్లల్నే సెలెక్ట్ చేసి ఉంచుకుని మా స్కూల్ మంచి స్కూల్ అని చెప్పుకునే స్కూల్ మనది కాదు కదా సార్. మెరిట్ తెచ్చుకునే వాళ్ళని తీసుకెళ్లి మెరిట్ సర్టిఫికేట్ తీసుకురావడం గొప్ప కాదు సార్. మెరిట్ తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళని తీసుకెళ్లి మెరిట్ తీసుకురావడమే మన స్కూల్ కందం సార్.
అది ఇక్కడిప్పుడు లేనప్పుడు నేనెందుకు సార్ ఈ స్కూల్లో పనిచేయాలి? ఒక సిన్సియర్ టీచర్ని కోల్పోవడం నాకు ఇష్టం లేదు. నవీన్, నయనా, అభిమన్యు ముగ్గురు ఈ స్కూల్ తరఫున పాల్గొంటారు. థ్యాంక్స్ సార్. There is a competition called Talentina 2014. Interested students can give your names. 2014 టాలెంట్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ కమింగ్ సాటర్డే మాదాపూర్లోని కన్వెన్షన్ సెంటర్ లో జరగబోతుంది. ఇందులో 30కి పైగా స్కూల్స్ పాల్గొంటాయి. స్టూడెంట్స్ అందరూ వాళ్ళ టాలెంట్ ని చూపించడానికి ఉత్సాహంగా ఉన్నారు. హాయ్, హలో, వెల్కమ్. మన ప్రోగ్రామ్ పేరేంటో తెలుసా? టాలెన్షియా. మన దేశంలో టాలెంట్ ఉన్న పిల్లలు చాలా మంది ఉన్నారు. అలాంటి పిల్లల్లో కన్నా సార్, అంత పెద్ద బొట్టేంటి? భక్తి ఎక్కువైపోయిందా? అది కాదు సార్, మొదటిసారి మా వాడు ఇంత పెద్ద స్టేజ్ మీద డాన్స్ చేయబోతున్నాడు. అందుకే వచ్చే దారిలో నాట్యానికి రాజైన నటరాజుని వేడుకుని ఓ పూజ చేయించి వచ్చాను సార్. మీ అమ్మాయి పేరుని కూడా చేయించవచ్చు. ఈ రోజు ఈ కార్యక్రమానికి ముగ్గురు ముఖ్య అతిథులు విచ్చేశారు. వెండితెర దర్శకులు శ్రీ శ్రీను రామస్వామి గారిని సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. తర్వాతగా వ్యాపారవేత్త అయిన శ్రీ సంజయ్ రామస్వామి గారు, న్యాయమూర్తులైన శ్రీ ఇమాన్ గారు. సరే, ఇక మనం మన కార్యక్రమానికి వెళదామా? మొదటిగా వచ్చి తమ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టబోయేది యాపిల్ కిడ్స్. ఇప్పుడు మీ ముందుకు వచ్చి పెర్ఫార్మెన్స్ ఇవ్వబోయేది మోనీష్. బాగా ఉత్సాహంగా చప్పట్లు కొట్టండి. కొంచెం లూజ్